ఇంకా జాయిన్ అయ్యాను. నూతన సంవత్సర ఓకే. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి లైఫ్ ఫోకస్ టీవీ ద్వారా మనం ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటూ సాధన చేస్తున్నాం గదా! మరి మనమందరం ఇలా కలవడానికి కారణమైన మన జగద్గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి అమ్మకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి ఇక్కడికి విచ్చేసిన ఈ ఫ్రెండ్స్, మాస్టర్స్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరి ఈరోజు మనము ఈ నూతన సంవత్సరంలో అద్భుతమైన జ్ఞానాన్ని అందుకోబోతున్నాము. లా ఆఫ్ సర్కిల్స్ ఆఫ్ ఆహ్, సారీ యూనివర్సల్ లాస్. సర్కిల్స్ ఆఫ్ యూనివర్సల్ లా. మరి ఈ యూనివర్సల్ లాస్‌లో 11 రోజులు, 11 కాన్సెప్ట్స్‌తో మన ముందుకు విచ్చేశారు. యూఎస్ఏ నుంచి దేవి చక్ర గారండి. మరి ఈరోజు డే 1 కర్మ సిద్ధాంతం. మరి దాని గురించి సవివరంగా వివరించడానికి మన ముందున్నారు. వెల్కమ్ టు యూ దేవి చక్ర మ్యామ్. ఓవర్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ లావణ్య మేడం. థ్యాంక్ యూ. అండ్ మొదటిగా అన్నిటికంటే ముందుగా లైట్ వర్కర్స్ టీవీ ప్రేక్షకులందరికీ, అలాగే ఇక్కడ యుఎస్‌లో ఉన్న మెడిటేషన్ టీమ్ అందరికీ కూడా హ్యాపీ, హ్యాపీ, హ్యాపీ న్యూ ఇయర్. సో, అద్భుతంగా మరొక సంవత్సరంలో మనం అడుగుపెట్టాము. ఈ సంవత్సరంలో మొదటి రోజు నుంచే ఇలా యూనివర్సల్ లాస్ మీద 11 డే సర్కిల్ చేసుకోవడం నాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. సో, అందరికీ ఈ న్యూ ఇయర్‌లోకి, అలాగే ఈ యూనివర్సల్ లాస్ సర్కిల్ ఆఫ్ యూనివర్సల్ లాస్‌కి మీ అందరికీ ఇదే నా ఆహ్వానం. సో, మై డియర్ ఫ్రెండ్స్, మొదటిగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా హృదయపూర్వక పాదాభివందనాలతో ఈ సెషన్‌ని మనం స్టార్ట్ చేసుకుందాం. సో, ఈరోజు ఈ కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకునేటప్పుడు మనం ఈ ముందుగా ఈ సర్కిల్ ఆఫ్ యూనివర్సల్ లాస్ అన్నాను కదండీ! 11 రోజుల పాటు. ఈ సర్కిల్ ఆఫ్ యూనివర్సల్ లాస్‌లో ఏమేమి లాస్ మనం కవర్ చేయబోతున్నాం అనే దాని గురించి ముందుగా నేను మీకు చెప్తాను. సో, ఈ 11 రోజుల పాటు కదా కర్మ సిద్ధాంతము, పునర్జన్మ సిద్ధాంతము, పురోగమన సిద్ధాంతము, ధ్రువాభిముఖ సిద్ధాంతము, ఆకర్షణ సిద్ధాంతము, లయ సిద్ధాంతము, శక్తి పౌనపున్య సిద్ధాంతము, ఏకత్వ సిద్ధాంతము, క్రియా సిద్ధాంతము, సిద్ధాంతము, అలాగే సమన్వయ సిద్ధాంతము అనే 11 యూనివర్సల్ లాస్‌ని మనం తెలుసుకోబోతున్నాం. కొన్ని పేర్లు ఇంగ్లీష్‌లో అయితే ఈజీగా ఉంటది కాబట్టి మరొక్కసారి చెప్తాను. లా ఆఫ్ కర్మ, లా ఆఫ్ రీఇన్కార్నేషన్, లా ఆఫ్ ఎవల్యూషన్, లా ఆఫ్ పొలారిటీ, లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ లా ఆఫ్ రిథమ్, లా ఆఫ్ వైబ్రేషన్ ఆర్ ఎనర్జీ, లా ఆఫ్ వన్నెస్, లా ఆఫ్ యాక్షన్, లా ఆఫ్ రిలేటివిటీ అండ్ లా ఆఫ్ కరెస్పాండెన్స్. సో, ఈ 11 లాస్‌ని, యూనివర్సల్ లాస్‌ని మనం 11 రోజుల పాటు ఈ యూనివర్సల్ సర్కిల్‌లో మనం తెలుసుకోబోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. సో, మొదటిగా ఈరోజు నేను చెప్పబోయేదేంటంటే అండి, కర్మ సిద్ధాంతం గురించి. మిగిలిన అన్ని యూనివర్సల్ లాస్ కంటే కూడా ఈ కర్మ సిద్ధాంతం అనేది చాలా, చాలా, చాలా ఎక్కువ డైమెన్షన్స్‌తో మనం తెలుసుకోవాలనమాట. ఇంకా చెప్పాలంటే ఈ కర్మ సిద్ధాంతం మీదే 11 రోజులు మాట్లాడుకున్నా సరే ఉంటుంది. అంత ఆహ్, ఎక్కువ డైనామిక్స్ ఉంటాయన్నమాట ఈ కర్మ సిద్ధాంతంలో. సో, కర్మ సిద్ధాంతాన్ని కూలంకషంగా అర్థం చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎన్నో డైనామిక్స్ ఉంటాయి. అంతేకాదు, ఈ కర్మ అనంగానే మనందరం ముందుగా ఏమనుకుంటామంటే అండి, ఇదొక పనిష్మెంట్. మనకి శిక్షగా వస్తుంది కర్మ. నా కర్మరా బాబు! నా కర్మ కాలింది. ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం కదా మనం. సో, ఇలాంటి ఒక అభిప్రాయం ఉంటుందనమాట. ఇదొక శిక్ష, ఇదొక పనిష్మెంట్ అలాగా. అలాగే ఇంకొక అభిప్రాయం ఏంటుంటదంటే, మనం బలి కాబడతాం. కర్మకి బలైపోతాం మనం. బలి పశువులా అయిపోతాము అని చెప్పేసి అనుకుంటాం అన్నమాట. కానీ ఎప్పుడైతే కర్మ సిద్ధాంతాన్ని సరైన విధంగా అర్థం చేసుకుంటామో, అప్పుడు మనకేం తెలుస్తుందంటే, ఇది శిక్ష కాదు, శిక్షణ. ఇది ఒక లెర్నింగ్ ప్రాసెసు. అద్భుతమైన టీచరే కర్మ. అలాగే మనం బలుపశువుగా అవ్వట్లేదు. కార్యకారణ సిద్ధాంతాన్ని తెలుసుకోవాలన్నమాట. సో, ఎప్పుడైతే ఆ కార్యకారణ సిద్ధాంతాన్ని తెలుసుకుంటామో, అప్పుడు మనం బలిపశువుగా మారట్లేదు అని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకుంటాం మై డియర్ ఫ్రెండ్స్.
సో, అందువల్ల మొదటగా ఈ కర్మ అంటే ఏమిటి? కర్మ అంటే ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? ఇది ఇంపర్సనల్ అన్నమాట కర్మ. అంటే ఒకళ్ళకొకలాగా పనిచేసేది కాదు. కర్మ అనేది అందరికీ సమానంగా పనిచేస్తుంది. ఒక ప్రైమ్ మినిస్టర్‌కైనా సరే, ఒక బెగ్గర్‌కైనా సరే, ఒక కరోడ్‌పతికైనా సరే, ఒక సాధారణమైన రైతుకైనా సరే, ఎవరికైనా సరే ఒకేలాగా అప్లై అవుతుంది. అలాగే ఇది అమెరికన్స్ అన్నా, ఇండియన్స్ అన్నా, ఆఫ్ఘనిస్తాన్ అన్నా ఎవరున్నా సరే ప్రపంచంలో ఎలాగైతే భూమి ఆకర్షణ సిద్ధాంతం ఉంది. భూమి ఆకర్షణ అందరికీ ఒకటే కదా! సూర్యుడి వెలుగు ఎలాగైతే అందరికీ ఒకటే, చంద్రుడి వెన్నెల ఎలాగైతే అందరికీ ఒకటే, కర్మ సిద్ధాంతం కూడా మీరు నమ్మినా నమ్మకపోయినా అది అందరికీ ఒకే రకంగా వర్తిస్తుంది. వి ఆర్ అండర్ ఇట్ అన్నమాట. సో, ఇది చాలా లాజికల్. పక్కా లాజిక్‌తో వర్క్ అవుతుందన్నమాట. ఎందుకంటే నువ్వు చెడు చేస్తే చెడు, మంచి చేస్తే మంచి. యాజ్ యూ సో, సో యూ రీప్. అది కర్మ సిద్ధాంతము. అలాగే ఇది ప్రిడిక్టబుల్. మనం ప్రిడిక్ట్ చేయొచ్చనమాట. వాతావరణాన్ని ఎలాగా వర్షాలొస్తాయి, తుఫాను రాబోతుంది అని ఎలా ప్రిడిక్ట్ చేస్తామో, కర్మ సిద్ధాంతం కూడా ప్రిడిక్టబుల్. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఒక చెడు కర్మ చేస్తామో, అప్పుడు మనం ప్రిడిక్ట్ చేయొచ్చనమాట. ఓకే. ఇది పొరపాటు చేసి, ఈ తప్పు చేశాను, ఈ బ్లండర్ చేశాను కాబట్టి ఐ యామ్ గోనా ఫేస్ సంథింగ్. అలాగా మనం చేసిన దాన్ని బట్టే మనకి ఫలితం వస్తుంది కాబట్టి ఇది ప్రిడిక్టబుల్ అని చెప్తున్నారు. అలాగే పర్ఫెక్ట్‌లీ ఫెయిర్ అండ్ డూ ప్రాపర్ జస్టిస్ అన్నమాట. పర్ఫెక్ట్‌లీ ఫెయిర్ అసలు అన్‌ఫెయిర్ అనేదే జరగదు. నేను చాలా మంచివాడిని. కానీ నాకంతా అన్యాయమే జరిగింది అని అనుకుంటూ ఉంటాం మనం. కానీ ఎప్పుడైతే కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటామో, అప్పుడు మొత్తం అంతా కూడా చాలా పర్ఫెక్ట్‌గా జరుగుతుంది. ఎవరికీ ఏది అన్యాయం జరగడం లేదు. అన్నీ సరైన విధంగానే జరుగుతున్నాయి అని చెప్పి మనం అర్థం చేసుకుంటాం అన్నమాట. ఇది పర్ఫెక్ట్‌లీ ఫెయిర్ కర్మ అనేది. ఎవ్వరికీ ఉట్టి పుణ్యాన్ని ఏమీ కలిసి రాదు. ఎవరికీ ఉట్టి పుణ్యానికి ఏ కష్టము రాదన్నమాట. ఎందుకంటే ఆ కర్మ వాళ్ళు చేసుకున్న ఆ కర్మ ఫలితాన్ని బట్టే అది జరుగుతుంది. ఇది చాలా ఫెయిర్‌గా ఉంటుంది అని ఇవన్నీ కూడా కర్మ సిద్ధాంతం యొక్క లక్షణాలన్నమాట. ఎప్పుడు లాజికల్‌గా ఉంటుంది. ఇంపర్సనల్‌గా ఉంటుంది. ప్రాపర్ ఫెయిర్, కరెక్ట్ జస్టిస్ జరుగుతుందన్నమాటండి. సో, ఆహ్, ఎవ్వరు కూడా మన కర్మని తీసేయలేరు మై డియర్ ఫ్రెండ్స్. సాధారణంగా ఎవరైనా మన కర్మని తొలగించారు అంటే గనక ఎవరు తొలగిస్తారంటే, మనం ఆల్రెడీ ఆధ్యాత్మిక మార్గంలో ఉండి, మన ప్రయత్నం పూర్తి స్థాయి మనం చేస్తూ, పూర్తి స్థాయిలో మనం పరిణామం చెందుతూ ఉన్నప్పుడు, దానికి తోడుగా, దానికి సాయంగా మనం మన ఓన్ బాధ్యతతో పాటు మనం ఆ బృహత్తరమైన యూనివర్స్ యొక్క బాధ్యత కూడా కొంచెం తీసుకున్నప్పుడు చూసారా? అర్థం చేసుకోండి. ఎప్పుడు గురువు మన కర్మను కొంచెం తొలగిస్తారంటే, మనం ప్రక్షాళన, పరివర్తన చేసుకుంటూ ఉన్నప్పుడు, అలాగే మనం ఎంతో అద్భుతంగా కరుణను కలిగి ఉన్నప్పుడు, అలాగే ఆ యూనివర్స్ యొక్క బృహత్తరమైన బాధ్యతలో మనం కూడా కొంత పార్ట్ తీసుకున్నప్పుడు అప్పుడు గురువుగారు ఏం చేస్తారంటే, చాలా సందర్భాల్లో ఆ శిష్యుడి యొక్క, ఆ స్టూడెంట్ యొక్క ఎవరైతే ఆ యూనివర్సల్ బృహత్తర కార్యంలో వాళ్ళు పాలు పంచుకోబోతున్నారో, ఆ కారణం వల్ల, వాళ్ళ యొక్క పరిణామం వల్ల వాళ్ళ కర్మని కొంతవరకు తీయగలుగుతారు. అంతేగాని పూర్తిగా కాదనమాటండి. ఆ కొంతవరకైనా గురువు అండర్ థిస్ కండిషన్స్ ఓన్లీ వాళ్ళు కర్మని తొలగించగలుగుతారు. అంతే తప్ప ఎవ్వరు మన కర్మని తొలగించలేరు మై డియర్ ఫ్రెండ్స్. మీకు కర్మని తొలగించుకోవాలంటే ఏం చేయాలంటే అండి, అది కేవలం మన వల్లే అవుతుంది. మనం మన అంతరాత్మతో కనెక్ట్ అవ్వాలి. అంతరాత్మతో కనెక్ట్ అయ్యి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అన్నమాట. మీకొక సింపుల్ స్టోరీలో చెప్తే గనక 'గజేంద్ర మోక్షం' స్టోరీ మీ అందరికీ తెలుసు కదా! ఆ గజేంద్రుడు శివుడిని పూజిస్తూ ఉంటాడు. నది లోపల నుంచి వెళ్లి, ఆ నదిలో ఏం చేస్తుంది ముసలి వచ్చి గజేంద్రుడి కాలుని పట్టుకుంటుంది గట్టిగా. ఈ కథలో ఆ ముసలి ఏంటంటే అండి గజేంద్రుడి యొక్క కర్మ అన్నమాట. ఓకేనా? ఆ గజేంద్రుడి కర్మ ఇలా గట్టిగా పట్టుకోగానే ఏం చేశాడు ఫస్టు గజేంద్రుడు చాలా విడిపించుకోవడానికి ప్రయత్నించాడు. చాలా ఫైట్ చేస్తాడనమాట. ఎలాగైనా విడిపించుకోవాలని. ఆ ఫైట్ చేసిన తర్వాత ఫస్ట్ ఏముంటదంటే అతనికి నేను ఏనుగుని అనే అహంకారం ఉంటదనమాట. ఎప్పుడు కూడా కర్మ నుంచి బయటికి రావడానికి మన లోపల పరిణామం, ప్రక్షాళన జరగాలి. గమనించుకోవాలనమాటండి. ఎరుక ఉండాలి. ఆ తర్వాత చాలా నేను ఏనుగుని నన్నేంటి చేసేది అని చెప్పేసి ఫైట్ చేయడం మొదలుపెడతారనమాట. ఫైట్ చేయడం మొదలుపెట్టినప్పుడు ఏమవుతది, తర్వాత కొంత ఫైట్ చేసిన తర్వాత అప్పుడు రియలైజేషన్ ఒస్తది. ఓకే. ఇది ముసలి.
ఆ ముసలి వాటర్‌లో ఉన్నప్పుడు నా బలమేమి సరిపోదు. నేను ఏనుగునైనా సరే నా బలం సరిపోదు అంటే అహంకారము పోయింది అక్కడ. అహంకారం పోయింది. అహంకారం ఎప్పుడైతే పోయిందో అప్పుడేమైందంటే ఆ అంతరాత్మతో కనెక్షన్ ఏర్పడింది. అంతరాత్మతో కనెక్షన్ ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు పూర్ణాత్మతో కూడా కనెక్షన్ ఏర్పడుతుందనమాట. అంటే విష్ణుమూర్తి. ఎప్పుడైతే అహంకారం పోయిందో, మనం క్యారీ చేస్తున్న ఇగ్నోరెన్స్ ప్యాటర్న్స్ అన్నమాట. ఆ ఇగ్నోరెన్స్ ప్యాటర్న్స్ ఎప్పుడైతే పోతాయో, అప్పుడు మన అంతరాత్మతో కనెక్షన్ ఏర్పడుతుంది. అంతరాత్మతో కనెక్షన్ ఏర్పడినప్పుడు ఓవర్ సెల్ఫ్ నుంచి మనకి సహాయం అందుతుంది. అప్పుడు చక్కగా ఆహ్, విష్ణుమూర్తిని ప్రార్థిస్తుంది. పూర్తిగా సరెండర్ అయిపోతుంది. ఆ సిట్యుయేషన్‌కి పూర్తిగా సరెండర్ అయిపోయి ఫైట్ చేయడం మానేస్తుందింక. మనం కూడా ఎప్పుడైతే కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నామో, పెనుగులాటతో కాకుండా పరిణామంతో దాన్ని జయించొచ్చు అని అర్థం చేసుకుంటాం అన్నమాట. ఆ పెనుగులాట పోతుంది. ఏనుగు ఇంక పెనుగులాడట్లేదు. ఆ ముసలి కొరుకుతున్నా సరే పెనుగులాట లేదు. పెనుగులాట పోయి అంతరాత్మ, పూర్ణాత్మ కనెక్షన్ ఏర్పడింది. ఆ విష్ణుమూర్తిని ప్రార్థించింది. అప్పుడేం చేశాడు సుదర్శన చక్రం వచ్చింది. సొల్యూషన్స్ ఒస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం అలా అంతరాత్మ, పూర్ణాత్మ కనెక్షన్ ఏర్పరుచుకుంటామో, అప్పుడే మన జీవితంలో ఉన్న ఆ కష్ట నష్టాలకి సొల్యూషన్స్ అనేవి మనం ఛానెల్ చేసుకోగలుగుతాం అన్నమాట. సో, ఆ కర్మ ఏమైంది? కర్మ రూపంలో పట్టుకున్న ముసలి ఏమైందంటే ఛేదించబడింది. అంటే కర్మ దగ్ధమయ్యింది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. అహంకారం పోయింది. నేను ము ఏనుగునన్నా సరే, ఈ మొసలనేది చాలా బలమైందని చెప్పి జ్ఞానం ఏర్పడింది. ఆత్మ కనెక్షన్ ఏర్పడింది. సో, ఆ జ్ఞానంతో, ఆత్మ కనెక్షన్‌తో అక్కడ ఆ కర్మ అనేది దగ్ధమైపోయింది. ముసలి విడిపోయింది. సో, కర్మ మన ఏన్షియంట్ స్టోరీలన్నీ, మన సనాతన ధర్మంలోని స్టోరీస్ అన్నీ కూడా అవన్నీ కూడా సింబాలిక్ అన్నమాటండి. దాని లోపల ఎంతో జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానాన్ని గనక మనం తెలుసుకోగలిగితే చాలా అద్భుతంగా ఇవన్నీ గ్రేట్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. మన లైఫ్‌లో ఆ కర్మలోంచి ఎలా బయటికి రావాలి అని తెలుసుకోవడం కోసం. కర్మను అర్థం చేసుకోవడానికి ముందు మీది చాలా మందికి తెలిసుండొచ్చు. కానీ ఇంకొకసారి చెప్పుకుందాం. అసలు కర్మ ఎన్ని రకాలుగా ఉంటుంది. సంచిత కర్మ, అలాగే ప్రారబ్ధ కర్మ, క్రియామణి కర్మ అండ్ ఆగామి కర్మ 4 రకాల కర్మలుంటాయి. సంచిత కర్మ. సంచిత కర్మ అంటే ఏంటంటే అండి, చిత్రగుప్తుని చిట్టాల్లో ఉంటదనమాట మొత్తం. అంటే మనం ఆ మానవ జన్మ తీసుకున్నప్పటి నుంచి మానవ జన్మకే కర్మ సిద్ధాంతము. యానిమల్స్‌కి కర్మ సిద్ధాంతం లేదు. ఓకే. సో, మనం ఆ మానవ జన్మలోకి వచ్చినప్పుడే ఎందుకంటే ఎప్పుడైతే ఫ్రీ విల్ ఉంటుందో, అప్పుడే కర్మ సిద్ధాంతం గూడా యాడ్ అవుతుందనమాట. ఎందుకని మనకే కర్మ సిద్ధాంతం ఉంది అని అనుకుంటే గనక, ఇప్పుడు యానిమల్స్ ఉన్నాయనుకోండి, వాటికి ఫ్రీ విల్, క్రియేటివిటీ అంతుండదు. ఇప్పుడొక లైన్ ఉందనుకోండి. ఒక ఇల్లు కట్టుకోలేదు. ఒక రోడ్డు నిర్మించలేదు. ఒక లైను గడ్డి తినదు. ఒక ఆవు మాంసం తినదు. ఫ్రీ విల్ ఉండదు వాటికి. వాటికి ఒక ఇన్‌బిల్ట్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఆ ఇంటెలిజెన్స్‌తో దానికి తగ్గట్టుగానే అవి జీవిస్తాయన్నమాట. కానీ మనిషిగా మనం జన్మ తీసుకున్నప్పుడు మనం పూర్తిగా భగవంతుడి యొక్క లక్షణాలన్నీ కూడా ఈ ఆత్మకి వచ్చేస్తాయన్నమాట. ఎప్పుడైతే వచ్చేసినాయో అప్పుడు క్రియేటివిటీ, ఫ్రీ విల్ అన్నీ ఏర్పడ్డాయి. అన్నీ ఏర్పడ్డాయి కాబట్టి, అప్పుడు ఈ ఫ్రీ విల్‌ని, క్రియేటివిటీని ఒక పద్ధతిలో పెట్టడానికి ఈ లా ఆఫ్ కర్మ అనేది కూడా మనకి యాడ్ అవుతుందనమాట. అప్పుడే ఈ లా ఆఫ్ కర్మ ఉన్నప్పుడే ఆ క్రియేటివిటీకి, ఫ్రీ విల్‌కి ఒక సార్థకత ఏర్పడుతుంది. లేకపోతే ఏర్పడదు. అందువల్లే ఎప్పుడైతే ఈ డివైన్ క్వాలిటీస్ వచ్చాయో, అప్పుడే ఈ లా ఆఫ్ కర్మ కూడా మనకి అటాచ్ అవ్వడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో, ఇక్కడ సంచిత కర్మ అంటే ఏంటంటే, మానవ జన్మెత్తినప్పటి నుంచి మనం జన్మలుగా అనేక కర్మలు చేస్తూ ఉంటాం. కర్మలన్నీ వెంటనే పండైపోవన్నమాట. సో, అవన్నీ పోగుబడుతూ ఉంటాయి. ఒక చిత్రగుప్తుడి చిట్టాల్లోకి, గుప్త చిత్రాల్లోకి, ఆకాషిక్ రికార్డ్స్‌లోకి వెళ్తూ ఉంటాయి. మనందరికీ ఆకాషిక్ రికార్డ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. సో, ఆకాష రికార్డ్స్‌ని మనం ఎప్పుడు యాక్సెస్ చేసుకుంటామంటే, ఒక్కొక్కసారి డీప్ మెడిటేషన్‌లో యాక్సెస్ చేసుకుంటాము. ఎల్‌బీఎల్ స్టేట్‌లో అంటే లైఫ్ బిట్వీన్ లైఫ్. ఈ జన్మ నుంచి వెళ్ళిపోయి, మళ్ళీ తర్వాత జన్మ ప్లాన్ చేసుకునే మధ్యలో మనకి మొత్తం మన ఆకాషిక్ రికార్డ్స్ అన్నిటికి యాక్సెస్ వస్తుందనమాట. సో, అలాంటప్పుడు మనం ఆ ఆకాషిక్ రికార్డ్స్‌ని చూస్తూ ఉంటాము. అలా కొన్ని కొన్ని సందర్భాలు గురువులు చూడగలుగుతారు వాటిని. అలా కొంతమందికి కొన్ని సందర్భాల్లో వాటికి యాక్సెస్ ఉంటుందనమాట. సో, ఈ ఆకాషిక్ రికార్డ్స్‌లో మొత్తం మన సంచిత కర్మ అంతా ఉంటుంది. సంచిత కర్మ నథింగ్ బట్ అవర్ అవర్ లైఫ్ జర్నీ అనమాటండి.
సో, అది సంచిత కర్మ. మన మొత్తం బ్యాంక్ బ్యాలెన్స్. మొత్తం కార్మిక్ బ్యాంక్ బ్యాలెన్స్. అలాగే ప్రారబ్ధ కర్మ అంటే మొత్తం బ్యాంక్ బ్యాలెన్స్‌ని ఒక్కరోజే వాడేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ మన మొత్తం జన్మ పరంపరని ఈ జీవితం అనుకుందాము. ఈ జన్మ ఒక రోజు అనుకుందాం. ఓకే. ఈ జీవితంలో మీకున్న డబ్బులన్నీ ఒక రోజులో వాడేస్తామా? వాడం కదా! అప్పులన్నీ ఒక రోజులో తీర్చేయగలుగుతామా? తీర్చలేం కదా! రోజు, రోజు కష్టపడుతూ సంవత్సరం, సంవత్సరంతో పాటు కూడబెడుతూ ఉంటాం. అప్పు తీరుస్తూ ఉంటాం. కట్టుకుంటూ ఉంటాం. అదే విధంగా ఆత్మ యొక్క ఆ పరిణామంలో జన్మ జన్మలుగా ఇవన్నీ జరుగుతాయన్నమాట. అనేక జన్మల్లో మనం కూడగట్టుకుంటూ ఉంటాము. అందులోంచి ఈ ప్రారబ్ధ కర్మ అంటే ఏంటంటే, ఈ జన్మలోకి మనం కొంత గుడ్ కర్మ, కొంత బ్యాడ్ కర్మ 2 కలుపుకొని మనం తెచ్చుకుంటాం. అలా తెచ్చుకొని ఈ జన్మలోకి నేను ఏదైతే లెసన్‌కి సిద్ధంగా ఉన్నాను. ఆత్మ పరిణామ క్రమంలో ఆ ఎల్‌బిఎల్ స్టేట్‌లోకెళ్ళినప్పుడు తెలుస్తది. ఓకే. నా భూలోకంలో నా జర్నీలో నేను ఈ లెసన్ కోసం ఇప్పుడు రెడీ అయ్యాను. నేను ఈ లెసన్ కోసం రెడీ అయ్యాను కాబట్టి నేను ఈ ఈ ఈ ఇంత కర్మ నేను తీసుకోవచ్చు. అంటే ఆ లైఫ్‌లో ప్రాజెక్ట్ ఎంతుందో ప్రాజెక్ట్‌కి తగ్గ బడ్జెట్ ఒస్తది గదా! మనకి. అలాగే మన లైఫ్‌లో ఏ లెసన్స్ నేర్చుకోవాలో దానికి తగ్గ బడ్జెట్ కర్మల్ని మనం తెచ్చుకుంటామనమాట. సో, అలాగా మన లైఫ్ ప్రాజెక్ట్ తగ్గట్టుగా ఈ గుడ్ అండ్ బ్యాడ్ కర్మాస్ అంతా కలిపి ఈ లైఫ్‌లోకి తెచ్చుకున్న దాన్ని ఏమంటారంటే ప్రారబ్ధ కర్మ అంటారు. తర్వాత చాలా ఇంపార్టెంట్ కర్మ ఒకటుందండి టైప్స్ ఆఫ్ కర్మలో. అదే క్రియామణి కర్మ. క్రియామణి కర్మ అంటే ఏంటంటే అండి మన ప్రెజెంట్ యాక్షన్స్. మీరు సంచిత కర్మను ఏమన్నా చేయగలుగుతారా? ఏమి చేయలేరు. ఆల్రెడీ మన బ్యాంక్ బ్యాలెన్స్ అక్కడ ఉండిపోయింది. గుడ్ ఆర్ బ్యాడ్, పాజిటివ్ ఆర్ నెగెటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అంతా అక్కడ పెట్టుకున్నాం రెడీగా. సో, దాన్నిప్పుడు మనం ఏమి చేయలేం. అలాగే ప్రారబ్ధ కర్మనేమన్నా చేయగలమా? మనం ఈ ముందే బిట్వీన్ లైఫ్ స్టేట్‌లో అదంతా మనం ఈ అకౌంట్‌లో ఏసేసుకున్నాం ఇప్పుడు. ప్రారబ్ధ కర్మని మీరిప్పుడేమి చేయలేరు. మరిప్పుడు మీ చేతిలో ఉన్నది ఏమిటి అంటే, క్రియామణి కర్మ అంటే యూర్ ప్రెజెంట్ యాక్షన్స్. మీకు ఫ్రీ విల్ అంతా ఎక్కడుందంటే ఇక్కడ ఉంది. మీ క్రియామణి కర్మలో ఫ్రీ విల్ అనేది ఉంది. ప్రెజెంట్ యాక్షన్స్. ఇప్పుడు మీరు చేసే పనులన్నీ కూడా ఏ కర్మ లాస్ట్‌లో పుణ్యం చేయొచ్చు కాక, పాపం చేయొచ్చు కాక, ఏదన్నా చేయొచ్చు కాక. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఈ లైఫ్‌లో ఎటువంటి చాయిసెస్ మనం తీసుకుంటున్నాము? ఎటువంటి ఎంపికలు తీసుకుంటున్నాము? ఎటువంటి స్పందనల్లో మనం ఉన్నాము? అనే దాని మీదే మనం మొత్తం ప్రారబ్ధ కర్మనంతా కరిగించుకోవచ్చు. ఇంకా అద్భుతమైన గుడ్ కర్మని క్రియేట్ చేసుకోవచ్చు. మొత్తం గేమ్ చేంజర్ అన్నమాటండి. అదేంటంటే మన క్రియామణి కర్మ. యువర్ ప్రెజెంట్ యాక్షన్స్. ఇక్కడ మనం ఏం చేయాలంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. బాధ్యత వహించాలి. ప్రతి దానికి కూడా ఎస్కేప్ అవ్వకూడదు. నిందించకూడదు. ఎస్కేప్ అవ్వకుండా, నిందించకుండా బాధ్యత వహించడం మన క్రియామణి కర్మ ప్రస్తుత యాక్షన్స్‌లో ఉండాలన్నమాట. సో, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, క్రియామణి కర్మ, ఇంకా ఫోర్త్‌దేంటంటే ఆగామి కర్మ. ఆగామి కర్మ అంటే ఏంటంటే అండి, మనం ఫ్యూచర్‌లో చెయ్యబోయేవి. అంటే ఇప్పుడు నేనున్నాను. ఇప్పుడు 11 రోజుల్లో నేను డిసెంబర్‌లోనే డెసిషన్ తీసుకున్నాను. నేను 11 రోజుల పాటు యూనివర్సల్ సర్కిల్ చేయాలి. యూనివర్సల్ లాస్‌తో సర్కిల్ చేయాలి. జనవరి 1 నుంచి అనుకున్నాను. సో, ఏమవుతుంది, ఎప్పుడైతే నేను తెలియలాగా ఒక డెసిషన్ తీసుకుంటానో, దానికి తగ్గట్టుగా నా లైఫ్‌లో నేను అన్ని ప్లాన్స్ మారిపోయి, నేను దానికి తగ్గట్టుగా అలైన్ అవుతాననమాట. అలా ఎనర్జిటిక్‌గా. ఇప్పుడు నేను ఇక్కడ ఈ సెషన్ చెప్పాలి కాబట్టి న్యూ ఇయర్ పార్టీస్ ఏం పెట్టుకోలేదు ఈసారి నేను. అలాగే ముందు నుంచి కొంచెం ప్రిపేర్ అవుతూ అంటే ఏం చేస్తాను, మన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అనేవి ఏం చేస్తాయంటే, మనల్ని ఒక వెలుగు దిశగా నడిపించేలా ఉండాలి. అదే మన ఆగామి కర్మ. సో, ఆగామి కర్మలో మనం మంచి మంచి గోల్స్ పెట్టుకోవాలనమాట. సో, ఈ ఆగామి కర్మ కూడా మన చేతుల్లో ఉంటుంది. సో, 4 రకాల కర్మలు. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, క్రియామణి కర్మ, ఆగామి కర్మ. క్రియామణి కర్మ చాలా ఇంపార్టెంటు. ఆగామి కర్మ కూడా చాలా ఇంపార్టెంటు. మనం అద్భుతమైన లెసన్స్ అన్నీ పెట్టుకోవాలనమాట. సో, ఈ కర్మ ఈ కర్మను మనం తెచ్చుకుంటాం. ప్రారబ్ధ కర్మ తెచ్చుకుంటాం. ఈ కర్మ ఎలా మనకి పనిచేస్తుంది అంటే గనక, ఈ కర్మ ఎలా పనిచేస్తుందంటే ఫ్రెండ్స్ గుడ్ కర్మ అయితే చెప్పుకోకర్లేదు. గుడ్ కర్మ మంచి మంచి లాభాల రూపంలో, సౌఖ్యాల రూపంలో, గుడ్ రిలేషన్‌షిప్ రూపంలో, గుడ్ హెల్త్ రూపంలో మనకొస్తుంది. మరి అలాగే బ్యాడ్ కర్మ ఏదైతే సరికాని కర్మ ఉందో అదెలా వస్తుంది అంటే గనక ఆరోగ్యంలో సమస్యలు, కుటుంబంలో సమస్యలు, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, ఇల్‌నెస్ అండ్ ప్యాటర్న్స్.
పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అన్నారు కదా! మన గత జన్మలో చేసిన పాప కర్మలేవైతే ఉంటాయో అది వ్యాధులు. ఆ వ్యాధి రిలేషన్‌లో కావచ్చు, శరీరంలో కావచ్చు, సంపదకి కావచ్చు, ఏదో రకంగా ఆ వ్యాధి రూపంలో మనం పీడించబడుతూ ఉంటామనమాట. సో, ఒక రకంగా చూసుకుంటే కర్మ ఈజ్ టిట్ ఫర్ టాట్ అని చెప్పారు పత్రి గారు. మన గురువు గారు. మరి ఇంకొక రకంగా చూసుకుంటే కర్మ ఈజ్ యువర్ గ్రేట్ ఫ్రెండ్. 2 కరెక్టే. అదే మన గ్రేట్ ఫ్రెండ్ అండ్ వర్స్ట్ ఎనిమీ కూడా. మనం ఏమి నేర్చుకోలేదనుకోండి, అది వర్స్ట్ ఎనిమీ అనమాట కర్మ అనేది. మన సరదా తీర్చేసి వెళ్ళిపోతుంది. అదే మనం నేర్చుకున్నామనుకోండి, జ్ఞానంతో సిద్ధంగా ఉన్నామనుకోండి, అది మన గ్రేట్ ఫ్రెండ్ అన్నమాట. సో, మనం కర్మని మన వరస్ట్ ఎనిమీగా చేసుకుంటామా? వరస్ట్ ఎనిమీయా? లేకుంటే గ్రేట్ ఫ్రెండా? ఎలా చేసుకుంటాము అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది మై డియర్ ఫ్రెండ్స్. సో, ఈ కర్మ ఎప్పుడైతే మనం మన బెస్ట్ ఫ్రెండ్‌గా చేసుకుంటామో, అప్పుడేమవుతదంటే, మన ఎదుగుదల, పరిణామం అనేది చక్కగా యాక్సలరేట్ అవుతదనమాటండి. ఎంతో చక్కగా మనం యాక్సలరేట్ అవుతాం మన ఆధ్యాత్మిక ప్రగతిలో. లేదంటే ఏమవుతదంటే, ఇంకా తిరోగమనం అనమాట. ఇంకా నిందట్లోకి, ఇంకా ఆహ్, డిప్రెషన్స్‌లోకి, డెస్పరేషన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అదే దీన్ని ఫ్రెండ్‌గా మనం మార్చుకుంటే, జ్ఞానంతో తెలుసుకుంటే గనక, అది మనం మన పురోగవృద్ధిని యాక్సలరేషన్ చేస్తుందనమాట. మరి ఇప్పుడు ఈ కర్మ ఏ విధంగా అప్లై అవుతుందనే దానికి కూడా కొన్ని లాస్ ఉన్నాయి. చెప్పాను కదా! ఈ లా ఆఫ్ కర్మ అనేది లా ఆఫ్ కర్మలో ఉన్నన్ని డైనామిక్స్ ఇంకా ఏ ఇతర లాస్‌లోనూ లేవన్నమాట. సో, ఏంటి ఈ లా ఆఫ్ కర్మలో ఉన్న డైనామిక్స్ చూస్తే గనక దీనికి 3 డైనామిక్స్ చెప్తాను నేను. ఒకటి ఏంటంటే కాజ్ అండ్ ఎఫెక్ట్. కార్య, కారణ సిద్ధాంతం అనేది ఉంటుంది ఈ లా ఆఫ్ కర్మలో. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఏదైతే కారణం లేకుండా కార్యం లేదు. అంటే విత్తు లేకుండా చెట్టు లేదు. నేనేదైనా ఇక్కడ ఒకటి నాకు వస్తుంది అంటే దానికి సంబంధించింది నేనేదో చేసి ఉన్నాను అని అర్థం అన్నమాట. అంటే నాకిప్పుడు గుడ్డొచ్చిందంటే నేను గుడ్ చేశాను. బ్యాడొస్తే బ్యాడ్. నేను గుడ్ కర్మ చేస్తే గుడ్ కర్మ, బ్యాడ్ కర్మ చేస్తే బ్యాడ్ కర్మ. కాకరకాయ విత్తనం వేస్తే కాకరకాయలు, మామిడి పండు విత్తనం వేస్తే మామిడి పళ్ళు. సో, నేను ఏది చేస్తే అది వస్తుంది అనేది ఒక డైనమిక్. రెండో డైనమిక్ ఏంటంటే అండి కాల వ్యవధి సిద్ధాంతం. కర్మ, కాల వ్యవధి సిద్ధాంతం. ఈ కర్మ, కాల వ్యవధి సిద్ధాంతాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మొత్తం కర్మ సిద్ధాంతం మీద కన్‌ఫ్యూజన్ అంతా కూడా ఇక్కడే క్రియేట్ అవుతదనమాట. కర్మ, కాల వ్యవధి సిద్ధాంతం మీద క్రియేట్ అవుతది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ కర్మ అనేది మీకు వెంటనే రాదు. అది తర్వాత సంవత్సరంలో రావచ్చు. ఇప్పుడు చేసిన కర్మ యొక్క ఫలితం. లేదా 10 సంవత్సరాల తర్వాత రావచ్చు. లేదా 30 సంవత్సరాల తర్వాత రావచ్చు. లేదా ఇంకొక జన్మలో రావచ్చు. లేదా 2, 3 జన్మల తర్వాత రావచ్చు. దీనినే కర్మ కాల వ్యవధి సిద్ధాంతం అంటారు. అందుకనే మనకి ఈ జన్మలో చాలా అన్‌ఫెయిర్‌గా అనిపిస్తా ఉంటాయన్నమాట. ఏంటి నేనింత మంచే చేస్తున్నాను. నాకేమో ఏమి కలిసి రావట్లేదు. వాడన్నీ ఏమి చేయట్లేదు. వాళ్ళు ఎదుటి వాళ్ళెవరో ఉన్నారు. వాళ్ళకన్నీ కలిసొస్తున్నాయి. ఇదెలా ఫెయిరు? మొత్తం భగవంతుడు అన్యాయం చేస్తాడు. చెడ్డోళ్ళకే బాగా కలిసొచ్చేలా చేస్తాడు. ఇలాంటి జడ్జిమెంట్స్ అన్నీ మనకొస్తాయి కదా! అవన్నీ ఈ యొక్క సిద్ధాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే పోతాయి. కర్మ, కాల వ్యవధి సిద్ధాంతము. మరి ఏ కర్మ ఎప్పుడొస్తుంది అంటే గనక, మీ హ్యూమన్ లిమిటెడ్ మైండ్‌తో దాన్ని అర్థం చేసుకోలేరు. యూనివర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మీకు ఎప్పుడు ఏది ఇస్తే మీకు హైయెస్ట్ బెనిఫిట్ ఒస్తుందో, అప్పుడు కరెక్ట్‌గా ఆ కర్మని మీకు అందిస్తుంది. ఏంటిది? ఎందుకని ఇలా జరుగుతుంది? మనం ఒక చిన్న సింపుల్ వ్యవసాయం ఎగ్జాంపులే తీసుకుందాం. మీరు కొత్తిమీర, మెంతికూర మెంతులేసారనుకోండి మట్టిలో. మెంతికూర ఎప్పుడొస్తుంది మీకు? గట్టిగా ఒక వారం రోజులు, 10 రోజుల్లో మనం మెంతికూర కోసేసుకోవచ్చు. అవునా కదా? మెంతికూర ఇలా విత్తనాలు వేయగానే 10 రోజుల్లో మొలకలొచ్చేస్తాయి. చక్కగా ఇంతింత మొలకలొస్తాయి. మనం కూరొండుకొని తినేయొచ్చు. ఫలం వెంటనే వచ్చేసింది. మరి నేను ఒక పక్క మెంతికూరేసాను. ఇంకో పక్క ఏం చేశానంటే మామిడి టెంక నాటాను. ఆ మామిడి సీడ్ నాటాను. ఇప్పుడు ఇది వారం రోజుల్లో నాకొచ్చింది తిన్నాను. ఇదేమో ఎప్పుడొస్తుంది మామిడి పండు తినాలంటే నేను నాటిన ఆ మామిడి టెంకకి? నేను కనీసం 10 సంవత్సరాలన్నా వెయిట్ చేయాలి. 10, 15 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత అప్పుడు నేను ఆ మామిడి పండుని కోసుకోగలుగుతాను.
మన కర్మ సీడ్స్ అనేవి కూడా ఇలాగే ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. వివిధ రకాల కర్మలు దాని పరిపక్వత వచ్చే టైము వేరు వేరుగా ఉంటుంది. వేరు వేరుగా ఉండి దాని యొక్క టైంలో అది పరిపక్వత వచ్చినప్పుడు మనకి ఫలితాన్ని ఇస్తుందనమాట. కొన్నాళ్ళు మనం అక్యూములేషన్ స్టేజ్‌లో ఉంటాం. ఏసుకుంటా వెళ్తా ఉంటాం. మనం అప్పుడే మొదలుపెట్టామనమాట మన తోటలో. విత్తనాలన్నీ ఏస్తున్నా మనకి పళ్ళేం రావట్లేదు. నేను నాటుతున్నాను, నీళ్లు పోస్తున్నాను, నాటుతున్నాను, నీళ్లు పోస్తున్నాను. పక్క తోట చూసాను. పెద్ద పెద్ద చెట్లు రోజు ఫ్రూట్స్ కోసుకుంటున్నారాళ్ళు. ఇది చాలా అన్‌ఫెయిర్ అది. వాళ్ళెప్పటినుంచో నాటుకొని పెంచుకున్నారు కాబట్టి ఫ్రూట్స్ కోసుకుంటున్నారు. నేనిప్పుడే విత్తనాలేస్తున్నాను. సో, అర్థమైంది కదా! కాబట్టి ఏంటంటే, మనకి ఆ కరెక్ట్ టైంకి కరెక్ట్ విధంగా వస్తుంది. ఎందుకని ఇది ఇవ్వబడిందంటే, మనకి సహాయం చేయడం కోసం ఇవ్వబడింది. మనం మొదటి జన్మల్లో మన ఈ ప మన ఆహ్, ఏమంటారు? జ్ఞానం అనేది చాలా తక్కువుంటుంది. ఆహ్, ఆ మానవ పరిణామ క్రమంలో మనం ఇంకా ఎదగమనమాట. బేబీ సోల్‌గా ఉంటాం. ఇప్పుడు చిన్న పిల్లలున్నారనుకోండి. చిన్న పిల్లలు వాళ్ళకింకా సరిగ్గా పట్టుకోవడం రాదు. ఏదన్నా పట్టుకున్నారు, ఒంపేశారు, పగలగొట్టేశారనుకోండి. కాస్ట్‌లీ థింగ్ ఏదో అయ్యింది. ఏదో మొత్తం మీద ఒంపేశారు. వెంటనే వెళ్లి కొట్టేసి, పనిష్మెంట్ ఇచ్చేసి ఏమన్నా తిడతారా ఆ చిన్న పిల్లల్ని? జస్ట్ అప్పుడే నడక నేర్చుకున్నారు. అప్పుడే పట్టుకోవడం నేర్చుకున్నారు వాళ్ళు. అప్పుడే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తే అది ఫెయిర్ కాదు కదా! అదే వాళ్ళు పెద్దయ్యి చక్కగా వాళ్ళు అన్ని హోల్డ్ చేయడం నేర్చుకొని ఏది విలువైంది, ఏది విలువైంది కాదు, ఏదెలా పట్టుకోవాలి అన్నీ తెలుసుకున్నప్పుడు అప్పుడు పడేస్తే అది తప్పు కదా! సో, అందుకనే బేబీ సోల్‌గా ఉన్నప్పుడు మనం చేసిన కర్మలకి బేబీ సోల్‌గా ఉండగానే మనకి పనిష్మెంట్ ఒచ్చినప్పుడు అది చాలా 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 ఇంటెన్స్ అన్నమాట. ఇంక మనం ఎదగడానికి అవకాశమే ఉండదు. అందుకని ఏం చేస్తుందంటే సృష్టి తల్లి మనకి కొంచెం సమయం ఇస్తుంది. మనం మానవ జన్మల్లో తీసుకుంటూ పరిణామం చెంది, జ్ఞానం పొంది, ఎప్పుడైతే ఆ కర్మ యొక్క ఏదైతే ప్రారబ్ధ కర్మ తెచ్చుకున్నామో, ఆ ప్రారబ్ధ కర్మకి తగ్గ ఛాలెంజెస్‌కి తగ్గ జ్ఞానం, పరిపక్వత నాకొచ్చినప్పుడు, నేను వాటిని క్లియర్ చేసుకోగలను అనే పరిపక్వత నాకొచ్చినప్పుడు, అప్పుడు ఒక టెస్టింగ్ టైమ్‌లా నాకది ఇస్తుందనమాట. సరే ఇప్పుడు సిద్ధంగా ఉన్నది ఈ అమ్మాయి, సిద్ధంగా ఉన్నాడు ఈ అబ్బాయి. సో, ఇద్దాం. ఇప్పుడు వాళ్ళు దీన్ని ఎలాగ నెగ్గుకొస్తారో చూద్దాం అని చెప్పేసి, ఆ పెర్ఫెక్ట్ టైమ్‌లో, ఆ పెర్ఫెక్ట్ పరిపక్వత చెందిన కర్మ మనకి ఇవ్వబడుతుందనమాట. అందుకనే కర్మ కాల వ్యవధి సిద్ధాంతం అనేదుంది. మనం అన్‌ఫెయిర్‌గా పనిష్మెంట్‌కి గురి కాకుండా మనల్ని రక్షించడం కోసం పెట్టిందే ఈ కర్మ కాల వ్యవధి సిద్ధాంతము. కాకపోతే ఏమవుతుందంటే, మనకి వెంటనే ఫలితం రాదు. మనం ఈ జన్మలో, ఈ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండడం కోసం ఆ పాస్ట్ మెమోరీస్ అన్నీ మన సబ్‌కాన్షియస్‌లోకి లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి. మనకి మనం చేసిన పనులేవి గుర్తుండవు. కాబట్టి చాలా కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతుందనమాట. అందుకనే జ్ఞానం, సజ్జన సాంగత్యం, పుస్తకాలు చదవడము, ఈ ఆధ్యాత్మిక మార్గము ఇవన్నీ కూడా ఏం చేస్తదంటే, ఈ అపోహల్ని, ఈ డౌట్స్‌ని అన్నిటిని తీర్చి మనకి జీవితం పట్ల క్లారిటీ అనేది వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ కర్మ, కాల వ్యవధి సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఇంకొక డైనమిక్ ఏంటంటే, ఈ లా ఆఫ్ కర్మలో అనేక రెట్లుగా వచ్చే సిద్ధాంతము. అంటే మీరు ఒక విత్తనం వేశారనుకోండి. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఒక మామిడి పండు టెంకని పాతిపెట్టారనుకోండి, ఒక్కటే పండొస్తుందా మీకు? ఎన్నొస్తాయి? అనేకమైనయి ఒస్తాయి కదా! సో, అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అండి, ఈ కాల వ్యవధితో పాటు ఈ కర్మ అనేది కూడా మల్టీ ఫోల్డ్‌గా పెరిగిపోతుందనమాట. అనేక రెట్లుగా మనకి కర్మ తిరిగి రావడం జరుగుతుంది. మంచి చేస్తే అనేక రెట్లు మంచి, చెడు చేస్తే అది కూడా అనేక రెట్లు చెడు. అనేక రెట్లు మంచి బాగానే ఉంది. మరి అనేక రెట్లు చెడంటే బాలేదు గదా! అయ్యో! నేను చేసింది ఇంతే కానీ దీనికి ఇంత అనుభవించాలా నేను అని అనుకుంటాం కదా! దీనికి కూడా నేను చెప్తాను. సో, అనేక రెట్లు చెడు, అనేక రెట్లు మంచి ఎప్పుడు జరుగుతుందంటే ఫ్రెండ్స్, యాజ్ యూ డెవలప్ మనం అలాగా ఆత్మ పరిణామ క్రమంలో ఎదుగుతూ ఉన్నప్పుడు, అప్పుడు ఎప్పుడైతే ఉన్నతమైన ఆత్మ స్థితికి చేరుకుంటామో, అప్పుడు నీకు పూర్తి జ్ఞానం ఉన్నప్పుడు, నువ్వు ఆధ్యాత్మికతలో ఉంటూ ఉన్నప్పుడు, నువ్వు ఒకళ్ళకి బోధించే స్టేజ్‌లో కూడా ఉన్నప్పుడు, అప్పుడు గనక తప్పు చేస్తే అది మల్టీ ఫోల్డ్‌గా అవుతుంది. దీనికొక కథ చెప్తాను మీకు. సో, ధర్మరాజు గారి దగ్గరికి కోర్ట్‌లోకి ఒక కేసొచ్చిందటండి.
ఆ ధర్మరాజు గారి దగ్గరికి తీసుకొచ్చారంట. ఎవరిని? నలుగురు కలిపి ఒక హత్య చేశారు అని చెప్పేసి తీసుకొచ్చారు. ఆ నలుగురు ఎవరంటే ఒక వైశ్య, ఒక శూద్ర, ఒక బ్రాహ్మణ, ఒక క్షత్రియ. ఇలా నలుగురు కలిపి ఒకతన్ని హత్య చేశారు. ఇక్కడ వైశ్య, శూద్ర, బ్రాహ్మణ, క్షత్రియ ఇవన్నీ కూడా జాతులను బట్టి కాదండి. వాళ్ళ ఆధ్యాత్మిక స్థాయిని బట్టి చెప్పినవన్నమాట అవన్నీ. ఓకేనా? సో, అప్పుడు ధర్మరాజు ఏం చెప్పాడంటే, ఎవరైతే శూద్రుడున్నాడో అక్కడ అతనికి ఒక సంవత్సరం జైలు శిక్ష. వైశ్యుడున్నాడు కదా! వైశ్యుడికి ఒక 10 సంవత్సరాల జైలు శిక్ష. ఎవరైతే క్షత్రియుడున్నాడో అతనికి జీవితకాల ఖైదు. బ్రాహ్మణుడికి ఉరిశిక్ష అని చెప్పాడన్నమాట. అని చెప్తే ఈ ఇంకొక కోర్ట్‌కి తీసుకెళ్లారు. అదేంటంటే దుర్యోధనుడి కోర్ట్. దుర్యోధనుడి కోర్ట్‌కి తీసుకెళ్ళగానే దుర్యోధనుడు ఇలా చూసాడు. ఇలా చూసి "ఓ నలుగురు కలిపి హత్య చేశారా? ఆ నలుగురిని ఉరి తీసేయండి" అన్నాడు. సో, మరి ధర్మరాజు కదా! ధర్మానికి చాలా పెట్టింది పేరు. మరి ధర్మరాజు ఇలాంటి తీర్పు ఎందుకు చెప్పాడు అంటే, ఆ శూద్రుడు అనేవాడు ఆత్మస్థాయిలో అప్పుడప్పుడే మానవ జన్మలోకొచ్చిన వాడనమాట. అతనికి అంత జ్ఞానం లేదు. అసలా ఆ హ్యూమన్‌లీ ఎక్స్‌పీరియన్సెస్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు. ఆ జంతు జన్మల్లోంచి ఇప్పుడే మానవ జన్మల్లోకొచ్చిన వాడనమాట. సో, అలా వచ్చినప్పుడు ఏమైంది? అతనికి అంత బాగా తెలీదు. ఎలా ప్రవర్తించాలో. కాబట్టి అతని ఆత్మస్థాయికి అలాగా చేయడం అనేది ఓకే. కైండ్ ఆఫ్ అన్నమాట అండి. బేబీ సోల్ కాబట్టి. కాబట్టి ఏం చేశాడు? దానికి సంవత్సరం పాటు జైలు శిక్ష విధించాడు. తర్వాత వైశ్యుడు. వైశ్యుడు దగ్గరికొచ్చేటప్పటికి ఏంటి? అతని పరిణామ క్రమంలో ఇంకొంచెం పైకి వెళ్లి, ఆ కమ్యూనికేషన్సు, అక్కడికి ఇక్కడికి సర్వీసెస్ ప్రొవైడ్ చేసే దాంట్లో ఉన్నాడన్నమాట. ఆ స్థాయిలో ఈ తప్పు చేసినందుకు అతనికి ఇంకా ఎక్కువ శిక్ష. 10 సంవత్సరాల శిక్ష. మరి క్షత్రియుడు తన ధర్మం ఏంటంటే రక్షించడం. రక్షించే పొజిషన్‌లో ఉండి ఏం చేశాడు? హత్య చేశాడు. అందువల్ల అతనికి జీవితకాల ఖైదు. మరి బ్రాహ్మణుడు ఏంటి? బోధించవలసిన వాడు. ఆత్మజ్ఞానంతో ఉన్నవాడు. బోధించవలసిన ఆత్మజ్ఞానంతో ఉండి మొత్తం అందరికి ఏది తప్పు, ఏది రైటు అని సూచించవలసిన వాడు. అందరికంటే హై స్థాయిలో ఆత్మజ్ఞానంలో ఉన్నవాడు. జన్మ పరంపరలో. మరి అటువంటి వాడు తప్పు చేసినప్పుడు చూసారా? అంటే వాళ్ళ ఆత్మ ఎదుగుదల స్థాయిని బట్టి ఒకటే తప్పుకి డిఫరెంట్ శిక్షలు ఎలాగైతే వచ్చాయో, అందుకే ఆత్మజ్ఞానం పొందినప్పుడు ఎరుక, కత్తి మీద సాము పైకి వెళ్ళే కొద్దీ మన ఆత్మ పరిణామ క్రమంలో కత్తి మీద సాము ఉంటుంది. చాలా ఎరుకు తప్పిపోకుండా, చాలా అవేర్‌నెస్‌గా, ఆధ్యాత్మిక అహంకారం రాకుండా, మనం చాలా బ్యాలెన్స్‌గా మనం నిలబడుతూ ఉండాలనమాట. సో, అది మై డియర్ ఫ్రెండ్స్ ఈ కర్మ యొక్క డైనామిక్స్ అన్నమాట. అలాగే మీకు ఈ కర్మ కొంతమందికి కుటుంబం అంతా కలిపి అనుభవించాల్సిన కర్మ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే ఒక దేశం అంతా కలిపి అనుభవించాల్సిన కర్మ ఉంటుంది. అలాగే కొంతమందికి ఏముంటుందంటే మొత్తం భూగోళం కలిపి ఒక కర్మ ఉంటుంది. సో, దీన్నేమంటారంటే గ్రూప్ కర్మ అంటారన్నమాట. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక మనిషికి బాగా అనారోగ్యం వచ్చిందనుకోండి. ఆ కుటుంబంలో ఒక మనిషి ఎఫెక్ట్ అవుతారా? మొత్తం కుటుంబం అంతా ఎఫెక్ట్ అవుతారా? మొత్తం కుటుంబం అంతా ఎఫెక్ట్ అవుతారా లేదా? కుటుంబం అంతా డిస్టర్బ్ అవుతారా లేదా? సో, ఆ కుటుంబం అంతా కలిపి అనుభవించాల్సిన కర్మ ఉంటదనమాట. అది కూడా అన్‌ఫెయిర్ కాదు. ఇది గ్రూప్‌గా కొంతమంది కలిపి కొంత చేస్తారు. ఏదో ఒక పని చేస్తారు. మళ్ళీ ఆ పనికి ఆ గ్రూప్ అంతా కలిపి మళ్ళీ ఇది ఎంత డైనామిక్ అంటే అండి కర్మ అనేది అసలా చాలా అద్భుతం అనమాట. ఆ గ్రూప్ కర్మ అండి వెంటనే రాదు. మళ్ళీ ఈ గ్రూప్ చేసినోళ్ళు వేరు వేరు జన్మలు తీసుకోవచ్చు కాక మళ్ళీ తిరిగి ఒక చోట చేరతారు. ఆ ఒక్క చోట చేరే వరకు కూడా సృష్టి వెయిట్ చేస్తుంది. అది యుగాలు కావచ్చు, జన్మలు కావచ్చు. వెయిట్ చేసి మళ్ళీ వాళ్ళు ఒక చోట చేరినప్పుడే అది మళ్ళీ వాళ్ళకి ఆ గ్రూప్‌కి తిరిగివ్వడం జరుగుతుంది. మనకి చూడండి నేచురల్ ఆహ్, డిజాస్టర్స్ జరుగుతా ఉంటాయి. అవన్నీ కూడా చాలా మంది ఊరికి ఊరు వెళ్ళిపోతా ఉంటారు ఒక్కొక్కసారి. అదంతా కూడా గ్రూప్ కర్మ. అదే సమయంలో గ్రూప్ కర్మలో పార్టిసిపేట్ చెయ్యని వాళ్ళు ఆ ఊర్లోంచి బయటికెళ్ళిపోతారు. అక్కడ ఏదో ట్రావెల్ చేసి బయటికెళ్తారు. అదే సమయంలో అందులో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఏదో కారణం చేత వెళ్లి ఆ ఊర్లో ఉంటారు. మొత్తం మీద అక్కడ ఆ టైంలో ఉండాల్సినోళ్ళుంటారు. ఉండవలసినోళ్ళు ఉండరనమాట. అక్కర్లేని వాళ్ళు. అలాగా మొత్తం ఆ గ్రూప్ కర్మ, ఆ గ్రూప్ గ్యాదర్ అయ్యే వరకు వెయిట్ చేసి అది తిరిగివ్వడం జరుగుతుందనమాట. అలాగే ఒక దేశానంతటికి కర్మ ఉంటుంది. ఒక దేశము ఇప్పుడు ఒక కంట్రీ ఇంకో కంట్రీ మీద బాంబు ప్రయోగం చేసిందండి. అక్కడ లక్షలాది మంది చనిపోయారనుకోండి.
అప్పుడేమవుతుంది? ఏ దేశమైతే ఆ దాడి చేసిందో ఆ దేశ పౌరులందరూ కూడా ఆ కర్మకి బాధ్యులవుతారు. అది గ్రూప్ కర్మ అంటారు. దేశానికి కర్మ అన్నమాట. అలాగే ఈ భూగోళానంతటికి కలిపి కర్మ ఉంటదండి. ఈ భూగోళం యొక్క కర్మని ఎంతో మంది మహానుభావులు మీరు గురువులు చూసినట్టయితే గనక చాలా మంది గురువులండి వాళ్ళు చనిపోయే ముందు ఎంతో ఎంతో తీసుకొని వాళ్ళ శరీరం మీద చనిపోవడం చూస్తారు. మీరు రమణ మహర్షిని చూడండి, లేకుంటే రామకృష్ణ పరమహంసని చూడండి, మన గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చూడండి. జీసస్ ఆయన క్రూసిఫికేషన్ మీద ఎంత అనుభవించారో చూసారా? అదంతా ఎందుకు అనుభవిస్తారంటే, చక్కగా సెరైడనియన్ గారు ఈ ఆత్మ విమర్శ అనే బుక్‌లో రాసారండి. మీకు ఆయన మాటల్లోనే మీకు చదివి వినిపిస్తాను. అసలు ఎందుకని ఇలా చేస్తారు గురువులు అనేది. ఈ ప్రపంచం కోసం క్రీస్తు తన కర్మఫలాన్ని భారీగా ధారబోసి మానవాళి పరిణామపు బాటలో పురోగమించడాన్ని కొనసాగించేందుకు దోహదపడ్డారు అని చెప్తారు. అంటే మొత్తం గ్రూప్‌గా మానవాళి కర్మ ఏదైతే ఉందో, ఆ మానవాళి కర్మను తీసేసి వాళ్ళందరూ సమూహంగా భూగోళం మొత్తం ముందుకెళ్ళడానికి గురువులందరూ కూడా మొత్తం యొక్క ఈ భూగోళం యొక్క ఆ కర్మను అనుభవిస్తారంటండి. చూసారా ఎంత అద్భుతమో! ఆళ్ళు అధిరోహణ చెందగలిగిన మహానుభావులు వాళ్ళందరూ కూడా. మరి అంత జ్ఞానంతో అంత గొప్పగా ఉన్న ఆ మహానుభావులు మరి ఈ విధంగా ఈ శరీరంలోకి తీసుకోవాల్సిన పని ఏంటంటే, ఇది మొత్తం మానవ జాతిని కాపాడడం కోసం. అదే విధంగా గొప్ప అవతారమూర్తులు, అన్ని రంగాల్లోని గొప్ప గురువులు, కఠిన శ్రమ ద్వారా, అనేక బాధలకు గురి కావడం ద్వారా, త్యాగనిరతి, సేవా కార్యక్రమాల ద్వారా భారీ కర్మ రుణాలను చెల్లించి, మానవాళి వికాసానికి మార్గం సుగమం చేస్తారు. ఒకవేళ అలాంటి మహానుభావులు సహాయం చేయకపోతే కనుక, సనాతన మానవాళి అనాగరికమైన ద్వేషం, అత్యాస, భయాల కారణంగా తనను తాను నాశనం చేసుకొని, తన చెడు కర్మల కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేది. చూసారా? అంటే మన గురువులు, మహానుభావులు ఎంతోమంది వాళ్ళు మానవ జన్మ తీసుకొని మనకి బోధించింది కాకుండా అపారమైన కరుణతో ఈ మొత్తం భూగోళం యొక్క కర్మ ఏదైతే ఉందో, ఆ కర్మని తాము స్వీకరించి, తాము అనుభవించి మొత్తం భూగోళం యొక్క కర్మని తగ్గించి వాళ్ళు వెళ్తారన్నమాట. అందువల్లే వాళ్ళు ఆ శరీరం మీద అనుభవించడం జరుగుతుంది. ఇగ్నోరెంట్‌గా చాలా మంది కామెంట్ చేయొచ్చు గాక. కానీ లోతులు తెలుసుకుంటే మై డియర్ ఫ్రెండ్స్ వాళ్ళు ఎంత అద్భుతంగా, ఎంత మహానుభావులో, ఎందుకని అలా చేశారో మనకి అర్థమవుతుందనమాట. సో, ఇప్పుడు మరి ఈ కర్మ సిద్ధాంతాన్నంతా తెలుసుకున్నాము. కర్మ యొక్క డైనమిక్స్ ఎంతో ఉంది మై డియర్ ఫ్రెండ్స్ తెలుసుకోవడానికి కర్మ సిద్ధాంతం గురించి. చక్కగా వీలైనప్పుడల్లా యూనివర్సల్ లాస్ గురించి తెలుసుకోవాలి. తెలుసుకొని వాటిని మన జీవితంలో అప్లై చేసుకోవాలి. అప్పుడే మన లైఫ్ అనేది సులువుగా ఉంటుందనమాట. మరి ఈ కర్మ నుంచి నో కర్మ. మనకి ఫ్రీ విల్ ఉంది కదా! కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకున్నాం. ఎన్ని రకాలుగా వస్తదో తెలుసుకున్నాం. మరిప్పుడు ఈ కర్మని దగ్ధం చేసుకోవాలంటే ఎలాగా? కర్మ వచ్చి పడింది మన మీద. ప్రారబ్ధ కర్మ తెచ్చుకున్నాం మరి. కర్మ టు నో కర్మ. ఎలాగ మన ట్రావెల్ చేయాలి? అది కూడా తెలుసుకుందాం. సో, కర్మ టు నో కర్మకి 3 మేజర్ స్టెప్స్ ఉన్నాయండి. 3 మేజర్ స్టెప్స్‌లో మళ్ళీ దానిలో సబ్ స్టెప్స్ కూడా ఉన్నాయి. అవి కూడా తెలుసుకుందాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే పరిశీలన. సెకండ్ స్టెప్ ఏంటంటే ప్రక్షాళన. మూడవ స్టెప్ ఏంటంటే పరివర్తన. పరిశీలన, ప్రక్షాళన, పరివర్తన. ఈ 3 కూడా చేయాలి. సో, పరిశీలనలో ఏం చేయాలంటే అండి, సహనంగా ఉండాలి. ఎన్నో సమస్యలొస్తా ఉంటాయి. అత్తగారేమన్నా అన్నారా? భర్త ఏమన్నా అన్నారా? బాస్ ఏమన్నా అన్నాడా? లేకుంటే అవమానం జరుగుతుందా? ఏదన్నా కష్టమొచ్చిందా? లోకల్ లోపల శరీరంలో నొప్పి పుడుతుందా? బీ పేషెంట్. సహనంగా ఉండాలి. పరిశీలనలో సహనంగా ఉండి గమనించడం నేర్చుకోవాలి. ఓకే. తర్వాత గమనించాలి. ఓకే. వాళ్ళు తిడుతున్నప్పుడు ఎందుకని తిడుతున్నారు? ఓకే. హస్బెండ్ ఉన్నాడు. పిల్లలతో బానే ఉంటున్నాడు. అత్తగారు, మామలతో బానే ఉంటున్నాడు. మా పేరెంట్స్‌తో బానే ఉంటున్నాడు. నన్ను మాత్రమే తిడుతున్నాడేంటి? అంటే నాకే ఏదో ఉందా? నేనే తెలుసుకోవాల్సింది ఏదే ఉందా? అంటే ఇప్పుడు ఈ కష్టమొచ్చింది. ఈ బిజినెస్ చేస్తున్నాను. ఈ బిజినెస్‌లో ఎవరికీ రాని నష్టం నాకెందుకొచ్చింది? అంటే ఏం ఏం పరిశీలన చేయాలి? ఎటువంటి సూక్ష్మాలు మనం పరిశీలించుకోవాలి. ఫస్ట్ సహనంగా ఉండాలి. అలాగే సూక్ష్మంగా పరిశీలన చేయాలి. పరిశీలన చేస్తే మనకి ఎన్నో కొత్త కొత్త విషయాలు
మనకి కనిపిస్తాయి. ఈ వర్తమాన క్షణంలో మన జీవితంలో జరుగుతున్న వాటిలో. ఓకే. నాకు ఈ ఇబ్బంది ఉంది. అంటే నాకు ఆర్థికంగా ఇబ్బంది ఉందంటే దీనికి సంబంధించి నేనేం నమ్మకాలు పెట్టుకున్నాను? నేనెలాంటి ఎనర్జీ హోల్డ్ చేస్తున్నాను? లేకుంటే నేనొచ్చే వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాను? డబ్బులు తీసుకుంటున్నప్పుడు నా ఫీలింగ్స్ ఏంటి? ఖర్చు పెడుతున్నప్పుడు నా ఫీలింగ్స్ ఏంటి? పరిశీలన. గాఢంగా పరిశీలించాలి. గమనించాలి. తర్వాత అర్థం చేసుకోవాలి. ఓకే. నా లైఫ్‌లో ఈ సమస్యలున్నాయి. నాకు ఇప్పటికింత కోపం ఉంది. వీళ్ళ మీద ద్వేషం ఉంది. వీళ్ళ మీద ఇదుంది, అదుంది. ఏమున్నాయి మనం లిస్ట్ చేసుకోవాలి. పరిశీలన చేసుకోవాలి. అర్థం చేసుకోవాలి. అలాగే ఉన్నదున్నట్టుగా యాక్సెప్ట్ చేయాలి. ఓకే. పెయిన్‌ఫుల్ రిలేషన్‌షిప్ ఉందా? ఓకే. ఐ హావ్ ఎ పెయిన్‌ఫుల్ రిలేషన్‌షిప్. ఐ హావ్ థిస్ హెల్త్ ప్రాబ్లమ్. ఐ హావ్ థిస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్. యాక్సెప్ట్ వై? వై? నాకెందుకు ఇదుంది? నాకే ఎందుకు ఇలాంటోళ్ళొచ్చారు? నాకే ఎందుకు ఇలాంటి జబ్బు రావాలి? లేకుంటే నాకే ఎందుకు ఇది జరగాలి? సో, ఈ ఈ ఫైట్ లేదనమాట. యాక్సెప్ట్. ఓకే. దేర్ ఈస్ ఎ రీజన్. యాక్సెప్ట్. సో, ఇదంతా పరిశీలనలో భాగమే. సో, యాక్సెప్ట్ చేయాలి. పేషెంట్‌గా ఉండాలి. గమనించాలి. అర్థం చేసుకోవాలి. అంగీకరించాలి. అప్పుడేమవుతుందంటే అండి ఫస్టు మనం పెనుగులాట అనేది మానేసి, మనం దాంతో ఫ్రెండ్‌షిప్ ఉన్న పరిస్థితితో మనం ఫ్రెండ్‌షిప్ మొదలెడతాం అన్నమాట. ఫ్రెండ్లీగా ఉంటేనే మన మాట, మన జీవితం మన చేతిలోకొస్తుంది. మన జీవితంతో మనం ఫైట్ చేసామనుకోండి, మన జీవితం మన చేతిలోకి రాదన్నమాట. ఫస్ట్ మన జీవితంతో, మన ఉనికితో, మన జీవిత పరిస్థితులతో ఉన్న పెనుగులాటని, పోరాటాన్ని ఆపు చేయాలన్నమాట. సో, ఇలా ఆపు చేసిన తర్వాత ప్రక్షాళన. ప్రక్షాళనలో ఏం చేస్తున్నాం? ఫస్ట్ ఇక్కడ పరిశీలనలో ఏం చేసామంటే దాన్ని పెనుగులాటని ఆపాం. ఇక్కడ ప్రక్షాళనలో ఏం చేస్తామంటే న్యూట్రలైజ్ చేస్తామనమాట. న్యూట్రలైజ్ చేసి బర్న్ చేస్తాం. ఫస్ట్ న్యూట్రలైజ్ అంటే ముందు ఎళ్తున్న బండిని ఆపుతాం. తర్వాత రివర్స్ గేర్ ఏస్తామనమాట. వెనక్కి తీసుకెళ్తాం. కర్మని బర్న్ చేస్తాం. సో, ముందు న్యూట్రలైజ్ ఎలా చేయాలో చూద్దాం. న్యూట్రలైజ్ ఎలా చేయాలంటే అండి, మొదటిగా ఫస్ట్ థింగ్ న్యూట్రలైజేషన్‌లో ఆపడంలో కర్మని ఇంక పెరిగిపోకుండా ఆపడంలో మొదటి స్టెప్పు ఏంటంటే బాధ్యత తీసుకోవడం. నా అనారోగ్యానికి కారణం నేను. అలాగే నా పెయిన్‌ఫుల్ రిలేషన్‌షిప్ ఉందంటే నా జీవితంలో నేను అంగీకరించాను కాబట్టే ఉంది. అలాగే నాకేదో ఛాలెంజ్ ఉందంటే, ఈ ఛాలెంజ్ నా కోసమే ఉంది. ఇక్కడ అర్థం చేసుకోవాలి. బాధ్యత తీసుకోవడం అంటే నింద తీసుకోవడం కాదు. అంటే నేనే ఏదో పెద్ద పాపం చేసేసాను. అందుకే నాకిలా అయిపోయింది అని చెప్పి మనల్ని మనం నిందించుకోవడం కాదు. నింద వేరు, బాధ్యత తీసుకోవడం వేరు. నేనే కారణము అంటే బాధ్యత తీసుకుంటే ఏంటంటే నన్ను నేను నిందించుకోవడం కాదు. ఈ రెండిటికి చిన్న తేడా ఉంది. బాధ్యత తీసుకోవడం అంటే ఏంటంటే దీంతో డీల్ చేయగలిగే శక్తి నాకు ఉంది అని తెలుసుకోవడం. నిందించినప్పుడు ఏంటి ఇది నాది కాదు. నేను కాదు. నా వల్ల కాదు. నాకు సంబంధించింది కాదు. వాళ్ళందరూ ఏదో చేసేయడం వల్ల నేను బలైపోయాను అనేది నిందించడం. నిందించినప్పుడు మనకి సొల్యూషన్స్ రావు. మనం నిందించడం ద్వారా నేచర్‌కి ఏం చెప్తున్నాం? నా వల్ల కాదు ఇదంతా నేను కాదు అని చెప్తున్నాం. బాధ్యత తీసుకున్నప్పుడు ఏం చెప్తున్నాం? ఓకే. నా వల్లే నా అనారోగ్యం వచ్చింది. నేనే ఈ పెయిన్‌ఫుల్ రిలేషన్‌షిప్‌ని పెట్టుకున్నాను. నేనే ఈ ఛాలెంజెస్‌ని పెట్టుకున్నాను. సో, థిస్ ఈస్ మీ అండ్ ఐ యామ్ ఏబుల్ టు డీల్ విత్ ఇట్ అని చెప్పేసి చెప్తున్నాం. అప్పుడేం చేస్తది యూనివర్స్ మనకి తాళం చెవిని మన చేతిలో పెడతదనమాట. బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకుంటేనే అప్పుడు మనం దానిని పరిష్కరించగలుగుతామనమాట. దానిని పరిణామం చెందించగలుగుతామనమాట. బాధ్యత తీసుకోలేదనుకోండి పరిష్కారం ఎప్పటికి రాదు. ఆరోగ్య సమస్యకైనా సరే, ఏ సమస్యకైనా ఎటువంటి కర్మ ఫలితానికైనా సరే. సో, మొదటగా బాధ్యత తీసుకోవడం. బీయింగ్ రెస్పాన్సిబుల్ ఆఫ్ అవర్ ఓన్ లైఫ్ సిట్యుయేషన్స్. తర్వాత ఏంటంటే అండి అహింస. ఇన్నాళ్ళు పోగేసుకుంది చాలు కదా అప్పులు, బ్యాడ్ కర్మ ఇంకా పోగేసుకోవాలా మనం? అవసరం లేదు. కాబట్టి ఫస్ట్ చేయాల్సిందేంటి అహింస. ముందు హింస చేయడం ఆపేయాలి. ఆపేసి ఏం చేయాలంటే న్యూట్రలైజ్ చేయాలి. కొత్తగా మీ మాటలతో గానీ, మీ పనులతో గానీ, మీ భావోద్వేగాలతో గానీ ఎవరిని హింసించకూడదు. శారీరక హింస, మానసిక హింస ఎటువంటి హింస వద్దు. సాధ్యమైనంత వరకు మంచిగా మాట్లాడి, మంచిగా అందరితోనూ ఉండాలి. ఎవరిని ఎదే ఏ జీవిని చంపి తినొద్దు. ఏ జీవిని హింసించొద్దు. ఫన్ కోసం ఫిషింగ్ చేస్తా ఉంటారు చాలా మంది. ఫన్ కోసం అండి. మనకి ఎలకకి అది పిల్లికి చెలగాటం, ఎనకకి ప్రాణ సంకటం. అవునా కాదా? పాపం దానికి ప్రాణాలవి. మనకి ఫన్.
సో, ఏం చేయాలి? అహింస. ఎటువంటి హింస వద్దు. సాధ్యమైనంత వరకు యానిమల్ ప్రొడక్ట్స్‌ని సాధ్యమైనంత వరకు పక్కకు పెడదాము. పక్కకు పెట్టి చక్కగా లెదర్‌లివి కాకుండా నాన్ లెదర్, ఫాక్స్ లెదర్ థింగ్స్ తీసుకుందాము. అలాగే యానిమల్ ప్రొడక్ట్ కాని వాటికి బోలెడన్ని మల్టిపుల్ చాయిసెస్ ఉన్నాయి మనకి. మంచిగా చూస్ చేసుకుందాము. అహింస. అలాగే ఏంటంటే అండి కంపాషన్ కరుణ కలిగి ఉండడము. సో, ఎవరో ఏదో నన్ను తిడుతున్నారు, ఏదో అన్నారు. ఓకే. తిరిగి నేను వాళ్ళతో దెబ్బలాడొద్దు. కరుణతో ఉందాము. క్షమించి వదిలేద్దాం. క్షమించడము, కరుణ కలిగి ఉండడము. తర్వాత మెడిటేషన్ చేసుకోవడము. ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రక్షాళనలో. మెడిటేషన్ చేయకపోతే అసలు ప్రక్షాళన అనేది చాలా కష్టం అన్నమాట. వెరీ స్లో ప్రాసెస్ అయిపోతది ప్రక్షాళన అనేది. మెడిటేషన్ చేస్తే సూపర్ ఫాస్ట్ ప్రాసెస్ అన్నమాట. మన సీట్‌ని రిక్షాలోంచి ఫ్లైట్‌లోకి మార్చుకున్నట్టన్నమాట. మన జర్నీలో మెడిటేషన్ మొదలుపెడితే. సో, అంత యాక్సలరేషన్ ఉంటుంది. ఆ తర్వాత జ్ఞానము, జ్ఞానాగ్ని దగ్ధ కర్మని ఎప్పుడైతే బాధ్యత తీసుకొని, అహింసతో ఉండి, కరుణ కలిగి ఉండి, పరిశీలన చేసుకొని, ధ్యానం చేసుకొని, ఇవన్నీ చేస్తామో ఎంతో జ్ఞానం కలుగుతది మనకి. ఆ జ్ఞానంతో ఏమవుతది? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఆ చెడు కర్మలన్నీ కూడా దగ్ధం అయిపోతాయి. అప్పుడు మనం పరివర్తన ఏంటి? అప్పుడు కొత్త జ్ఞానంతో, కొత్తగా వచ్చిన ఆ ఎరుక స్థితితో మనం ప్రవర్తించడం మొదలుపెట్టాలి. అందరికీ సహాయం చేయడం మొదలుపెట్టాలి. ఎప్పుడైనా సరే పరివర్తనలో ఏంటి ఎవరైనా మనలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. నేను నా ఆరోగ్యం సరిజేసుకున్నాను. నాలాగే పక్క వాళ్ళు ఆరోగ్యంతో బాధపడుతున్నారు. అప్పుడు నేను వాళ్ళకి సహాయం చేయాలా వద్దా? సహాయము. సో, ఎరుకతో ప్రవర్తించడము, సహాయం చేయడము, అలాగే సేవ చేయడము. సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, సర్వీస్ చేయడము, అలాగే బోధించడము, టీచ్ చేయడము. ఎప్పుడు కూడా ఆ లవ్ వైబ్రేషన్స్‌ని, ప్రేమని పంచుతూ ఉండడము. ఇదంతా కూడా పరివర్తన. ఎరుకతో ఉండడము, సహాయం చేయడము, సేవ చేయడము, బోధన చేయడము, అలాగే ప్రేమించడము. ఇవన్నీ కూడా పరివర్తనలోకి వస్తాయన్నమాట. సో, మనం చక్కగా ఎప్పుడైతే మనం ఫస్టు ఫైటింగ్ మానేసి, గమనించుకుని, అర్థం చేసుకొని, అంగీకరించి, బాధ్యత వహించి, అహింసలో ఉంటూ, కరుణ కలిగి ఉంటూ, ధ్యానం, జ్ఞానంతో కూడినప్పుడు మొత్తం ఈ కర్మంతా ప్రక్షాళన అయిపోతుంది. దట్ ఈస్ ద వే టు కర్మ టు నో కర్మ. ఎప్పుడైతే అలా కర్మని దగ్ధం చేసుకుంటామో మై డియర్ ఫ్రెండ్స్, ఏమవుతుందంటంటే ఆ కర్మ చక్రంలోంచి బయటికొస్తామనమాట. ఇందులో సెరెడారియన్ గారు మరికొన్ని మంచి విషయాలు చెప్పారు. కర్మ ఎప్పుడూ రూపొందే ప్రక్రియలోనే ఉంటుంది కాబట్టి, ప్రతి నిమిషం ఒక మనిషి తన కర్మను కొంత మేరకైనా మార్చుకోవచ్చనే సంగతి గుర్తు చేసుకోవాలి. కర్మ అనేది ఎలాగంటే అండి, నాకు ఏదైతే కర్మ కావాలో అది ఆ రోజుకి ఆ రోజు క్రియేట్ అవుతూ ఉంటదంట. ఆ ప్రారబ్ధ కర్మ అనేది డైలీ యాక్సెస్ అవుతా ఉంటదనమాట. కొంచెం కొంచెం ఎనర్జీ డైలీ ఆ ప్రారబ్ధ కర్మలోంచి మనం తీసుకుంటాం. ఏ రోజుకి ఆ రోజు మనకి యాక్సెస్ అవుతూ ఉంటది కాబట్టి, ఏ రోజుకి ఆ రోజు మీరు మంచి కర్మలు, మెడిటేషను అది చేస్తూ ఉంటే, ఎరుకుతూ ఉంటే, ఏ రోజుకి ఆ రోజు ఆ కర్మని మీరు దగ్ధం చేసుకోవచ్చు అని గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నారు సరెడానియల్ గారు. మార్చుకోలేని లేదా సంతులనం చేయలేని కర్మ అనేది ఏదీ లేదు. చూసారా? ఎలాంటి కర్మనైనా సరే మనం మార్చుకోగలము. మనం బర్న్ చేసుకోగలము. మనకి ఆ ఫ్రీ విల్ ఉంది. మనం విక్టిమ్స్ కాదు. ఇది ఒక శిక్షణ. మనం నేర్చుకోవాలి. నేర్చుకున్నామంటే వి ఆర్ ఔట్ ఆఫ్ ఇట్. నేర్చుకున్న తర్వాత మనం అక్కడ ఉండాల్సిన పని లేదనమాట. సో, చూడండి మంచి కర్మ, మంచి పనులు, మంచి మాటలు, సానుకూలమైన భావోద్వేగాలు, సరైన ఆధ్యాత్మిక ఆకాంక్షలు ఇవన్నీ కూడా సులభంగా మన కర్మ ఖాతాని పెంచుతాయి. చక్కగా మనకి ఎంతో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారండి ఇందులో. వీళ్ళ సెరెడారియన్ గారు వాళ్ళ నాన్నగారికి ఒక మెడికల్ షాప్ ఉండేదట. ఆ మెడికల్ షాప్‌లో ఆయన ఎప్పుడు కూడా మందులిస్తా ఉండేవారు కదా! ఎప్పుడైనా పేదవాళ్ళు, అసలు డబ్బులు లేని వాళ్ళు ఎవరైనా గనక మందుల కోసం వస్తే గనక వాళ్ళకి ఆరోగ్యం బాగోక ఆయన చెప్పేవారట మందులిచ్చేసి, "మీ ఫీజు ఆల్రెడీ చెల్లించబడింది" అని చెప్పేవారట. ఎప్పుడు చెల్లించబడిందని చెప్తే రోజుకి చాలా మందొచ్చేవారు. వాళ్ళందరికి అలా ఫ్రీ మందులిచ్చేసేవారట ఆయన. మీ మీ ఫీజు చెల్లించబడిందని చెప్పి. చెబితే అప్పుడు ఒకసారి రోజు వాళ్ళ వైఫ్ అడిగారంట. "నువ్వుకిలా చెల్లించబడిందంటే ఆ డబ్బులెప్పుడుకి రావాలి మనకి? వస్తాయా అసలా?" అని అడిగితే ఆయన చెప్పారంట. ఏంటంటే,
ఏమి పర్వాలేదు. ఇవి నాకే తిరిగొస్తాయి. ఒకవేళ నాకు తిరిగి రాకపోయినా నా బిడ్డ కన్నా సరే అవన్నీ కూడా తిరిగి వస్తాయి. చూసారా? కుటుంబ కర్మ అని చెప్పాను చూసారా? ఒక ఫ్యామిలీలో చేసిన గుడ్ కర్మ అనేది ఫ్యామిలీకంతా ఎఫెక్ట్ చూపిస్తది. అలాగే బ్యాడ్ కర్మ కూడా ఫ్యామిలీకంతా ఎఫెక్ట్ చూపిస్తది. ఒకసారి భత్రిజీ చెప్పారనమాటండి. "నువ్వు బాగా లంచాలు తిని వచ్చి నీ పిల్లలకి ఐస్ క్రీములు, బిర్యానీలు పెట్టావా? వాళ్ళకి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతారు వాళ్ళు" అని జెప్పారు. అంటే ఇప్పుడు ఈ పిల్లలు, భార్య వీళ్ళందరూ ఆ లంచంలో ఇన్వాల్వ్ అయ్యి లేరు. కానీ ఆ లంచగొండితనంతో తెచ్చిన ఫుడ్ అంతా తీసుకొచ్చి ఈళ్ళకి పెడుతున్నప్పుడు ఏమైంది? ఆ కర్మకి వీళ్ళు కూడా పార్ట్ అవుతున్నారనమాట. కాబట్టి మన కర్మ అనేది ఇండివిడ్యువల్. అదే సమయంలో ఇది గ్రూప్ కూడా. కర్మ అనేది మన ఎనర్జీ, అలాగే మన ఎనర్జీ యొక్క ఎఫెక్ట్ మన చుట్టుపక్కల అందరి మీద ఉంటుంది కదా! సో, మరి ఆ చుట్టుపక్కల అందరూ ఆ ఎనర్జీకి ఇన్‌ఫ్లూయన్స్ అవుతారు కదా! ఆ ఇన్‌ఫ్లూయెన్సెస్ వల్ల వాళ్ళు పొందిన భావాలకి కూడా, వాళ్ళకి జరిగిన దానికి కూడా మనమే బాధ్యత తీసుకోవలసి ఉంటుంది. కాబట్టి మనం ఎటువంటి దాన్ని బయటికి పంపుతున్నాము అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలనమాట. అలాగే సెరెడానియన్ గారు ఆళ్ళ డాడ్ అలా చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే, ఒక 2 సంవత్సరాలకి సెరెడానియన్ గారు ఆయన రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు, ఒక గుర్రపు బండి వచ్చి గుద్దిందంట. గుద్ది ఆ చక్రం గుర్రపు బండి చక్రం పెద్ద చక్రం ఆయన మీద నుంచి ఎక్కెళ్ళిపోయిందంటండి. ఎక్కి వెళ్ళిపోయినా సరే, ఆయనకి ఒక చిన్న దెబ్బ గాని, ఒక నొప్పి గాని ఏమీ జరగలేదట. ఒక డ్రీమ్‌లా అనిపిచ్చిందంట. అది ఏంటి నాకు జరిగింది నిజమేనా అని. లెగిసి దులుపుకొని నడుచుకొని ఎళ్ళిపోయారట ఆయన. అంటే మరి బండి చక్రం పైకెళ్ళిపోయినా సరే ఏమి అవ్వకుండా ఎలా ఉంది? నాకు ఈ పుస్తకంలో ఇది చదివినప్పుడు నాకొక సంఘటన గుర్తొచ్చింది మై డియర్ ఫ్రెండ్స్. ఒకసారి గురువుగారిని హైదరాబాద్‌లో మా ఇంటికి పిలిచాననమాట పత్రి సార్‌ని. చిన్నప్పుడు మా ఇంటికి చాలా సార్లొచ్చారు గానీ, హైదరాబాద్ ఇంటికి ఎప్పుడు రాలేదు. ఒక సారొచ్చారు. సారొచ్చినప్పుడు అంతకు ముందు కలిసినప్పుడు, "నీకు మిరపకాయ బజ్జీ ఏయడం వచ్చా? నువ్వు నేర్చుకో. నేర్చుకొని నాకు వేసి పెట్టు" అని చెప్పారనమాట నాతో. సో, గురువుగారికి వేయడం కోసం నేను 2, 3 సార్లు నేర్చుకొని మిరపకాయ బజ్జీ ఏసి, ప్రాక్టీస్ చేసి, ఆ రోజు గురువుగారి కోసం బజ్జీలేసాను. బజ్జీలేసి పక్కన పెట్టి, తర్వాత చాలా మందొస్తారు కదా! పునుగులు వేస్తున్నా అనమాట. ఆ పునుగులు వేస్తుంటే ఏమైందంటే అండి, ఒక పునుగు పేలింది. ఒక పునుగు పేలి వచ్చి అది నా మొఖం మీద ఇట్లా పడింది ఆ పునుగు. మరిగే నూనెలో ఉన్న పునుగు పేలి నా ఫేస్ మీద పడింది. ఫేస్ మీద పడి మొత్తం ఇదంతా కూడా ఆయిల్ అయిపోయిందనమాటండి. ఆయిల్ అయిపోయింది. గబగబా వెళ్లి తుడుచుకున్నాను, కడుక్కున్నాను. ఫేస్ అంతా కూడా కొంచెం రెడ్‌గా అయింది. రెడ్‌గా అయింది గానీ నొప్పి లేదు. ఆహ్, అది బబుల్‌లాగా ఫార్మ్ అవ్వలేదు. కాలిన మచ్చ లేదు. జస్ట్ రెడ్‌గా అయింది. మంట కూడా లేదు. జస్ట్ రెడ్‌గా అయింది. ఒక హాఫ్ అన్ అవర్‌లో కొంచెం కందినట్టుగా ఉన్న రెడ్‌నెస్ అంతా పోయింది. ఒక చిన్న మచ్చ గాని, ఏది గాని నా ఫేస్ మీద పడలేదనమాట. సో, నాకు ఆయన గుర్రపు ఎక్కి ఎళ్ళిపోయింది అని చెప్పినప్పుడు, పక్కనే అప్పుడు మా అమ్మగారు, మా అత్తగారు గూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా భయపడిపోయారనమాట. అది పేలి ఫేస్ మీద పడింది. మొత్తం ఫేస్ అంతా మచ్చ పడిపోతుందేమో అని. బట్ ఏమీ జరగలేదు మై డియర్ ఫ్రెండ్స్. సో, మనం చేసిన గుడ్ కర్మ అనేది మనకి ఎప్పటికప్పుడు పే బ్యాక్ అవుతుంది. అవుతుంది కదా! అదెప్పుడవుతుంది అని చెప్పి మనం చూస్తూ ఉండలేము. ఈరోజు చేసింది రేపొస్తుందని చెప్పలేము. కానీ మనం చేసిన కర్మ మనల్ని, మన కుటుంబాన్ని కాపాడుతుంది. అలాగే మహానుభావులు చేసిన అద్భుతమైన ఆ గుడ్ కర్మ ఏదైతే ఉందో పత్రిజీ లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ యోగానంద పరమహంస ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళున్నారు. వాళ్ళందరూ చేసింది మొత్తం మానవాళికంతా కూడా సహాయం పడి హెల్ప్ చేస్తూ మన మనుగడని కొనసాగేలా చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సో, ఇది కర్మ సిద్ధాంతం గురించి బేసికల్‌గా ఈరోజు నేను చెప్పాలనుకున్నది. వాట్ ఈస్ కర్మ సిద్ధాంతం? ఎన్ని రకాల కర్మలుంటాయి? ఆ కర్మ తిరిగి రావడంలో ఎన్ని రకాల డైనమిక్స్ ఉంటాయి? గ్రూప్ కర్మ, కుటుంబ కర్మ ఎలా ఉంటుంది? అలాగే దేశానికి, భూగోళానికి కూడా కర్మ ఎలా ఉంటుంది? మరి మనం చేసే పనుల వల్ల ఎప్పటికప్పుడు మన అప్రోచ్ మార్చుకోవడం ద్వారా మనం దాన్ని సరైన విధంగా తెలుసుకోవడం ద్వారా, నేర్చుకోవడం ద్వారా, చక్కగా సహనంగా, ఓర్పుగా ఉండడం ద్వారా దాని నుంచి మనం ఎలా తెలుసుకోగలుగుతాము? ఎలా దానిని బర్న్ చేసుకోగలుగుతాము? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ మై డియర్ ఫ్రెండ్స్. సో, ఇది కర్మ సిద్ధాంతం గురించి. ఈ కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకొని, దాన్ని సరైన విధంగా ఫేస్ చేసినప్పుడు, దానిని నుంచి మనం బయటికి రాగలుగుతాం. అది హెల్త్ ప్రాబ్లమ్ అయినా, ఆర్థిక సమస్యలైనా, రిలేషన్‌షిప్ సమస్యలైనా, మానసిక సమస్యలైనా, ఎటువంటి సమస్యలైనా సరే అవన్నీ కూడా పోతాయి. మరి ఒక 15 నిమిషాల పాటు మెడిటేషన్ చేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. 15 మినిట్స్ మెడిటేషన్ అయిన తర్వాత ఏదన్నా డౌట్స్ ఉంటే నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను.
ఓకే అండి. ఒక 15 నిమిషాలు అందరూ ధ్యానంలో కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. 15 మినిట్స్ హాయిగా వేళల్లో వేలు పెట్టుకొని, కళ్ళు మూసుకొని చక్కగా 2024కి మనం థాంక్ యూ చెప్పుకుందాం. ఎన్నో అద్భుతమైన అనుభవాలు, ఎంతో జ్ఞానము, ఎన్నో అవకాశాలు అన్నిటిని అందించిన 2024, 2024ని ఒక్కసారి సింహావలోకనం చేసుకుందాము. చక్కగా అన్నీ గుర్తు చేసుకుందాం. అన్నిటికి థాంక్ యూ చెప్పుకుందాం. అన్ని లెసన్స్‌కి, అందరి స్నేహితులకి, అన్ని సహకారాలకి, అంత జ్ఞానానికి, అన్ని ఫెసిలిటీస్‌కి, అన్ని అవకాశాలకి, అన్ని రియలైజేషన్స్‌కి, సేవ చేసుకునే భాగ్యం దొరికినందుకు అన్నిటికి, అంతటికి థాంక్ యూ. 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 హాయిగా చక్కగా మీ ధ్యాసనంతా కూడా మీ శ్వాస మీదకి తీసుకురండి. ఉచ్ఛ్వాస, నిశ్వాస చక్కటి సహజమైన శ్వాసధార పై మీ ధ్యాస ధార. చేటీ భవన్నిఖిలకేటి కదంబవనవాటి శునాకపటలీ కోటీరచారుతర కోటి మణికిరణ కోటి కరంబిత పధా పాటీరగంది కుచ సాటి కవిత్వ పరిపాటి మగాధిపసుతా ఘోటీ కురాదిద కథ్యాటి ముదారముఖ వీటీరసేన తనుతా హాయిగా అద్భుతమైన అఖండమైన మహత్తరమైన మహిమాన్వితమైన శ్వాస మీద ధ్యాస మై డియర్ ఫ్రెండ్స్. ద్వైపాయన ప్రభృతి సాపాయుధ త్రివిధ సోపాన ధూళి చరణా పాపావహ స్వమనుజాపానులీన జన తాపాపనోద నిపుణా నీపాలయాసురభిదూపాలకాధురితకోపాదురుం చ యుతుమాం రూపాదికాశిఖిరభూపాలవంశమణి దీపాయితా భగవతి దీపాయితా భగవతి. పూర్తిగా సంపూర్ణంగా ఈ వర్తమాన క్షణంలో స్థితమవుదాం. మీ పూర్తి ఎరుకతో ఏకమవుదాం. మీ బాడీ అంతా ఒక స్టోన్ ఎంత స్థిరంగా ఉంటుందో, ఏమాత్రం కదలిక లేకుండా అంత స్థిరంగా మీ మనసంతా ఎటువంటి అలలు లేని ఒక కొలను, ప్రశాంతమైన కొలను ఎలా ఉంటుందో చక్కగా రూపం ప్రతిబింబించేలా అంతటి ప్రశాంతమైన మనసు. మీ తలపై భాగమంతా చక్కని ప్రాణశక్తి వర్షం కురుస్తూ ఉంది.
హాయిగా శ్వాస మీద ధ్యాస. బాలామృతాం సునిభఫాలామనార్గుణచేల నిబంత ఫలకే కోలాహల క్షపిత కాలామరాకుశల కీలాల శోషణ రవి స్థూలాకుచే జలధి నీలాకచే కలిత లీలా కదంబ విపనే శూలాయుధ ప్రణతి నీలాదదాతు హృది శైలాది రాజతనయా శైలాధిరాజతనయా. మరింత లోతుగా, మరింత లోతుగా ప్రతి శ్వాసతో మీ ఉనికి లోపలికి మీరు జారుకుంటున్నారు. మీ ప్రతి శ్వాస మిమ్మల్ని మరింత నిశ్శబ్దంగా, మరింత గాఢంగా, మరింత లోతైన ధ్యాన స్థితిలోకి తీసుకెళ్తోంది. ఈరోజు మీరు తెలుసుకున్న జ్ఞానమంతా చక్కగా మీ అణువణువులోకి ఇంకుతోంది. దివ్య అవగాహన మీ మస్తిష్కంలో విప్పారుతోంది. జస్ట్ అలౌ దట్ మై డియర్ ఫ్రెండ్స్. దాసాయ మానసమహాసా కదంబ వనవాస కుసుంబ సుమనో వాసా విపంచీకృత రాసా విధూత మధుమాసారవింద మధురా వాసారనూనతతి భాసాభిరామ తనురాసార సీత కరుణా నాసామణి ప్రవర భాసా శివాతిమిర రామా సదాయుత పితం రామా సదాయేదు పతితం. మరొక్క 5 నిమిషాలు మై డియర్ ఫ్రెండ్స్. శ్రద్ధగా శ్వాస మీద ధ్యాస. ఈ క్షణానికి ఎంతో శక్తి ఉంది. ఈ క్షణము ఎంతో విలువైంది. మనం చేసే ఆ క్రియామణి కర్మ మనల్ని ఎంతో అద్భుతమైన వాళ్ళుగా తీర్చిదిద్దగలుగుతుంది. మరి సరైన ఎంపికలు చేసుకోవడానికి ధ్యానం యొక్క శక్తి, జ్ఞానం యొక్క అవగాహన, ఎరుక స్థితులు ఎంతో అవసరం. అవన్నీ మనకి చేకూరుతాయి ధ్యాన సాధన ద్వారా. మెడిటేషన్ అనేది మనకి మనం ఇచ్చుకునే ఒక గొప్ప బహుమతి మై డియర్ ఫ్రెండ్స్.
दाक्षायिनी दनुज शिक्षा विधौ विकृत दीक्षा मनोहर गुणा वीक्षासिनो नटन वीक्षा विनोदमुख दक्षाध्वर प्रहरणा वीक्षां विदेहि मय दक्षा स्वकीय जनपक्षा विपक्ष विमुखी यक्षी ससेवित निरापेक्ष शक्ति जय लक्ष्यावधान कलना जय लक्ष्यावधान कलना जय लक्ष्यावधान कलना లాస్ట్ 2 మినిట్స్ మై డియర్ ఫ్రెండ్స్. శ్రద్ధగా శ్వాస మీద ధ్యాస. చక్కటి లోతైన ధ్యాన స్థితి. దానిని నిరూపించుకునే మీ ఎరుక. మిమ్మల్ని చుట్టుముట్టిన ఆ వెచ్చని ప్రాణశక్తి. అన్నిటినీ అనుభూతి చెందుతూ, ఎరుకతో ఉంటూ, నిశ్చలమైన ధ్యాన స్థితిలో మీరు కొనసాగుతున్నారు. వందారు లోకవర సందాయిని విమల కందావధార రధనా బృందార బృందమణి బృందార వింద మకరంధాభిషిక్తి చరణా మందానిలా కలిత మందార రామర బిరంతాభిరామ మకుటా మందాకినీ జవన బిందాన వాచమర విందాసన తిసుతమే విందాసనాదిసుతమే విందాసనాదిసుతుమే यत्रासयो लगति तत्रागजावसतु कुत्रापि निस्तुलसुखा सुत्रामकालमुखसत्रासकप्रकर सूत्रानकारि चरणा छत्रानिलालितिरपत्राभिरामगुणमित्रामरि समवधू कुत्रासहेनमणि चित्राकृति स्फुरित पुत्रादिदान निपुणा पुत्रादिदान निपुणा Last 30 seconds, my dear friends. ఎప్పుడైతే మీరు కళ్ళు తెరవడానికి సిద్ధంగా ఉంటారో మెల్లగా మీ 2 చేతులను మూసి ఉన్న మీ 2 కన్నుల మీద ఉంచుకోండి. ఒక్క 4 సెకన్ల పాటు. ఎప్పుడైతే మీరు కళ్ళు తెరవడానికి సిద్ధంగా ఉంటారో అప్పుడు చేతులు తీసేసి మీ కళ్ళను తెరవండి. వెల్కమ్ బ్యాక్. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. లా ఆఫ్ కర్మ గురించి ఈ యూనివర్సల్ లా, గ్రేట్ యూనివర్సల్ లా విత్ లాట్ ఆఫ్ డైనమిక్స్ మీకు కొంతైనా క్లారిటీ వచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఓవర్ టు యూ లావణ్య మేడం. మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే అడగచ్చు. ఒక్క 10 నిమిషాలు తర్వాత విల్ కట్ ఇట్ ఆఫ్ అండి. 10 నిమిషాల సమయం ఉంది. సో ఓవర్ టు యూ లావణ్య గారు. ఎస్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మాస్టర్స్, ఈరోజు కర్మ సిద్ధాంతం గురించి మనం ఎంతో చక్కగా తెలుసుకున్నాం. మరి చెడు కర్మ, మంచి కర్మ మనం చేసే పనులను బట్టి చాలా చిన్ని చిన్ని
స్టోరీస్‌తో తెలియజేసేసారు మీరు. అంటే అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మాస్టర్స్ ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనం అందుకున్నాం గదా! మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ జ్ఞానాన్ని అందించాలంటే ఈ లింక్‌ని అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే చాలా మందికి ఎన్నో ప్రశ్నలండి కర్మ గురించి. మేడం ఇందాక ఒక మాట అన్నారు. అనంతం తెలుసుకునేది ఇది కర్మ గురించి. మనం అంచనా కూడా వేయలేం. ఏ ఎవరి లైఫ్ సిస్టమ్‌ని బట్టి, వాళ్ళు చేసే వర్క్స్‌ని బట్టి కూడా ఉంటాయి. కాబట్టి తెలుసుకున్నప్పుడు మార్పులైతే జరుగుతాయండి. థాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థాంక్ యూ. మరి ఎవరైనా మాట్లాడాలి అంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే. భవాని మేడం మాట్లాడండి. థ్యాంక్ యూ లావణ్య గారు. అండ్ థ్యాంక్ యూ దేవి గారు. ఈ న్యూ ఇయర్ చాలా అద్భుతమైన సెషన్ తోటి మళ్ళీ స్టార్ట్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ టు లైట్ వర్కర్స్ టీవీ మరియు మెడిటేషన్ మ్యాజిక్ హూ మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. యాహ్! సో చాలా బావుంది దేవి గారు. అంటే కర్మలు అంటే రకరకాల కర్మలు అండ్ దెన్ వాటి డైనమిక్స్ ఎలా ఉంటాయి? వాటిని మనం ఎలా తెచ్చుకుంటాము? అండ్ దెన్ వాటిని ఎలా మనం వాటి నుంచి బయటపడొచ్చు? ఎందుకంటే ఏ కర్మైనా కూడా మార్చుకునే శక్తి మనకి ఉంది అని చాలా అద్భుతంగా వివరించారు. కర్మ ఈజ్ నాట్ శిక్ష, శిక్షణ అని. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్ భవాని గారు. అండ్ హ్యాపీ టు మీట్ అగైన్ విత్ దిస్ సర్కిల్. 11 డేస్ సర్కిల్. యెస్. థాంక్ యూ వెరీ థ్యాంక్ యూ మచ్ భవాని మ్యామ్. గారు. శిరీష గారు మాట్లాడండి. హలో మేడం. హాయ్ శిరీష. హ్యాపీ న్యూ ఇయర్ మేడం. హ్యాపీ కానీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ శిరీష. న్యూ ఇయర్ చాలా మంచి విజ్డమ్‌తో స్టార్ట్ చేసాం. ఎక్సలెంట్‌గా చెప్పారు మేడం. చాలా సింపుల్ లాంగ్వేజ్‌లో ఇంకా మెడిటేషన్ బాగా చేయాలి అన్న ఇన్స్పిరేషన్ ఇచ్చారు. చైత్ర గూడా వింటుంది. తను కూడా మెడిటేషన్ చేసింది. మ్యామ్ హాయ్ హ్యాపీ న్యూ ఇయర్ చైత్ర. హ్యాపీ న్యూ ఇయర్. థాంక్ యూ సో మచ్ మ్యామ్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శిరీష. సో మాకింకా ఇక్కడ శిరీష ఇక్కడ మా దగ్గరలోనే ఉంటారు. మాకింకా పిల్లలకి హాలిడేస్ నడుస్తున్నాయి. ఓకే. ఓకే. స్టిల్ ఇన్ హాలిడేస్. థ్యాంక్ యూ శిరీష. కానీ చక్కగా వింటున్నారు కదా! హ్మ్. తెలుసుకుంటున్నారు నాలెడ్జ్. థాంక్ యూ శిరీష గారు. థాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థాంక్ యూ మాస్టర్స్. మళ్ళా రేపు కలుసుకుందామండి. థాంక్ యూ మ్యామ్. రేపటి రోజు లా ఏంటంటే లా ఆఫ్ రీఇన్కార్నేషన్. మరి జన్మ ఈ కర్మ సిద్ధాంతం అంతా ఒక రోజే రాదని తెలుసుకున్నాం కదా! మరి అది తిరిగి రావడానికి మనం కూడా తిరిగి రావాలి. అదే రీఇన్కార్నేషన్. మరి ఈ లింక్స్ అన్నీ ఎలా వస్తాయి? ఈ జన్మ పరంపరలో ఈ ప్యాటర్న్స్ ఎలా వర్క్ అవుతూ ఉంటాయి? అసలు ఈ జన్మలో ఏమేం జరుగుతూ ఉంటాయనే వాటంతా పునర్జన్మ సిద్ధాంతం గురించి, లా ఆఫ్ రీఇన్కార్నేషన్ గురించి రేపటి రోజు తెలుసుకుందాం. యెస్ లతా గారు. యెస్. లత గారు మాట్లాడండి. లత గారు. మీరు మ్యూట్‌లో ఉన్నారండి? దేవి మేడం యెస్. అండి. మాస్టర్స్ అందరికి నమస్తే. మంచి టాపిక్‌తో స్టార్ట్ చేశారు. విన్నదే అయినా కూడా మళ్ళీ మళ్ళీ తెలుసుకోవాల్సింది ఇది. అందరూ కూడాను ఎరుకతో ఉండడానికి మళ్ళీ మళ్ళీ వింటూ ఉండాలి ఇలాంటివి. థ్యాంక్ యూ సో మచ్. వండర్‌ఫుల్ ఇయర్ అండి అందరికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లత గారు. హావ్ ఎ వండర్‌ఫుల్ ఇయర్ అహెడ్. థ్యాంక్ యూ సో మచ్. యెస్. ఒక ముఖ్యమైన పాయింట్ మెన్షన్ చేశారు. మళ్ళీ వింటూ ఉండాలి. యెస్. ఒక్కసారి వింటే సరిపోయేది కాదు మేడం. యెస్. శాంతి గారు మాట్లాడండి. దేవి. థ్యాంక్ యూ దేవి. చాలా బావుంది సెషను అసల. లత గారన్నట్టు తెలిసిన టాపిక్ అనుకుంటాం కానీ, ప్రతి సెషన్‌లో ఏదో ఒకటి మీరు యాడ్ చేస్తారు. ఒకటి కాదు చాలా యాడ్ చేస్తారు. అసల థ్యాంక్ యూ సో మచ్. న్యూ ఇయర్ థ్యాంక్ యూ శాంతి. మంచి సెషన్‌తో స్టార్ట్ చేశారు. మంచి థ్యాంక్ యూ. సర్కిల్‌తో. యాహ్! 11 డే సర్కిల్ స్టార్ట్ చేసిందే శాంతితో. థ్యాంక్ యూ శాంతి. షీ ఈస్ ఐ హోప్ దేర్ ఇట్ కంటిన్యూస్. ఫర్ మనం కలిసి చేసిన ఫస్ట్ సర్కిల్ శాంతి మేము హీలింగ్ సర్కిల్. యాహ్! I థ్యాంక్ యూ hope శాంతి. many more years
ఇట్లాగే సర్కిల్స్ చేసుకుంటూ ఉంటామని. యెస్. యాహ్! యెస్. థాంక్ యూ. థాంక్ యూ శాంతి. యాహ్! థ్యాంక్ యూ. మంజు గారు మాట్లాడండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఫస్ట్ టైమ్ ఈ లైవ్ సెషన్ అటెండ్ అవుతున్నాను. చాలా సార్లు రికార్డింగ్స్ విన్నాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ వెరీ యూస్‌ఫుల్ అండ్ చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పారు అందరికి. హ్యాపీ న్యూ ఇయర్ మ్యామ్. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. హ్యాపీ న్యూ ఇయర్ మంజు. మీరెక్కడి నుంచి? నేను అట్లాంటా మ్యామ్. అట్లాంటా నుంచి. ఓహ్! ఓకే. అద్భుతం. యాహ్! మేము ఫ్యూచర్‌లో అట్లాంటా కూడా వస్తాం మంజు. కలుద్దాం మిమ్మల్ని అక్కడ. డెఫినెట్లీ మ్యామ్. ఐ విల్ బి వెరీ హ్యాపీ. తప్పకుండా అండి. మ్యామ్ దీనికేమన్నా గ్రూప్ ఉందా? మీ సెషన్స్ నేను మామూలుగా మీ స్టేటస్‌లో ఆ! చూస్తుంటాను. బట్ ఏమన్నా గ్రూప్ అట్లా ఉందా నేను యాడ్ అవ్వడానికి? గ్రూప్ ఇక్కడ మెడిటేషన్ మ్యాజిక్ గ్రూప్ ఉంటదండి డాలస్‌లో. అదే నాకు పర్సనల్ గ్రూప్స్ ఏమి మెయింటైన్ చేయను నేను. సో, ఆ మెడిటేషన్ మ్యాజిక్‌లో మీకు ఇవి అప్‌డేట్స్ అన్నీ వస్తాయి. నా స్టేటస్‌లో కూడా వస్తాయి మేడం. ష్యూర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. షూర్ అండి. యాహ్! నేను ఇవి తర్వాత ఈ సర్కిల్‌కి సంబంధించింది నేను అట్లాంటా గ్రూప్స్‌లో కూడా పెడతాను మంజు గారు. థాంక్ యూ. యెస్. థ్యాంక్ యూ మ్యామ్. నిర్మల గారు మాట్లాడండి. హలో మేడం. హ్యాపీ న్యూ హాయ్ ఇయర్. నిర్మల గారు. హ్యాపీ న్యూ ఇయర్ ఆహా! అండి. మీ సెషన్ చాలా సార్లు విన్నాము. చాలా చక్కగా చెప్తున్నారు. కానీ ఈ న్యూ ఇయర్ ఇంత చక్కగా పాట పాడారు. ఆ పాట నిర్మల గారు మీ వాయిస్ వాయిస్ బ్రేక్. బ్రేక్ ఈ అయింది. న్యూ ఇయర్ మీ సెషన్ ఎన్నో సార్లు విన్నాం. కానీ ఇంత చక్కగా పాడతారు. ఈ రోజే విన్నాము. ఈ న్యూ ఇయర్ ఈ చక్కగా మీ పాటతో స్టార్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది మేడం. వెరీ హ్యాపీ. థాంక్ యూ మేడం. అది మహాకవి కాళిదాసు గారండి. కాళిదాసు యెస్. గారు రాసిన స్తోత్రము. హ్మ్. వినలేదండి. ఫస్ట్ టైమ్ వింటున్నాము. అది దేవి అశ్వధాటి స్తోత్రం అని ఉంటుంది చూడండి. చాలా చక్కగా దొరుకుతుంది మీకు. పాడారు. థాంక్ యూ మేడం. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ సో మచ్. లత గారు థాంక్ యూ మేడం. మాట్లాడండి. ఏంటండి నేను చిన్నగా చెప్పడానికి చెప్పాను. అదే చేశాను అన్నమాట నేను. ఏం లేదు నేను కూడా ఫస్ట్ టైము మీ సెషను చాలా బావుంది. ప్లస్ మీ సంగీతం ఇంతకుముందు విన్నాను నేను ఇన్ పర్సన్ అదే మన దీనికెళ్ళాం గదా! ఒమేగా ప్లేస్‌కి అక్కడ విన్నాను. చాలా బావుంది సంగీతం అయితే అసలు వండర్‌ఫుల్. స్వీట్ వాయిస్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ మేడం. అండ్ ఈ థ్యాంక్ సందర్భంగా యూ. అమెరికా నుంచి ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఆహ్, వి వి ప్రో మీ స్టార్టెడ్ ఏ మూవ్‌మెంట్ అండి. ఒక మూవ్‌మెంట్ స్టార్ట్ చేసాము. మూవ్‌మెంట్ పేరు లెట్స్ యునైట్ ఫర్ ఒమేగా. సో, అందరూ యునైట్ అవ్వాలి ఒమేగా పిరమిడ్ కోసము. అన్ని స్టేట్స్ నుంచి మొత్తం అమెరికా అంతా యునైట్ అవ్వాల్సిన సమయం ఇది. సో, అందరూ కూడా ఈ లెట్స్ యునైట్ ఫర్ అమెరికాకి యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయండి. వి ఆర్ గోయింగ్ టు విజిట్ ఆల్ ద స్టేట్స్ యాస్ వెల్ మా టీమ్ నుంచి. సో, అన్ని స్టేట్ నుంచి కూడా ఎక్కువ సపోర్ట్ చేయమని మేమందరం కోరుతున్నాం. సో, అది థాంక్ యూ సో మచ్ యెస్ లావణ్య మ్యామ్. మేడం. మరి రేపటి రోజు మళ్ళీ కలుసుకుందాం. యెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. గుడ్ నైట్ ఫ్రెండ్స్. థాంక్ యూ. గుడ్ నైట్. థ్యాంక్ యూ మ్యామ్.